సమస్త ఘనత మహిమ ప్రభావాలు తండ్రికే చెల్లును కాక. ఇక నేను ఆలస్యం లేకుండా కొద్ది నిమిషాలు దేవుని మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. బోధించుటకు తన దాసునికి శక్తియు అభిషేకమును ఆత్మనింపుదలను పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించును కాక. ఆమేన్. ఈరోజు నేను మీ ఎదుటికి వస్తూ ఏ వర్తమానం అందించాలని ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు మీ ఎదుట ఉంచమని పరిశుద్ధాత్మదేవుడు నాకు ఇచ్చిన సందేశాన్ని నేను మీ ఎదుట తీసుకుని వస్తున్నాను. బోధించుటకు తన దాసునికి శక్తియు అభిషేకమును ఆత్మనింపుదలను పరిశుద్ధాత్ముడు అనుగ్రహించును గాక. ఈనాటి ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్న భాగాన్ని ఒక వచనం నేను, ఒక వచనం మీరు, ఆఖరి వచనం అందరు కలిసి చదువుకుందాం. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షమున ఉన్నవాడవా, మా విరోధుల పక్షమున ఉన్నవాడవా అని అడుగగా, పదిహేను వచ్చును అందరం కలిసి. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయము యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేసెను. పరిశుద్ధాత్మదేవుడు తన వాక్య ప్రత్యక్షతలో నుండి మనందరితోనూ మాట్లాడుగాక. చదువుబడిన లేఖన భాగాన్ని మనం ధ్యానించినట్లయితే, దేవుని జనాంగమైన ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాల ఐగుప్తు అనే పాపదాస్యం నుండి విమోచింపబడిన తర్వాత దైవజనుడైన మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రమును దాటి దేవుడు వారికి చూయించిన అరణ్య మార్గమున 40 సంవత్సరాలు దైవజనుడైన మోషే నాయకత్వంలో వారు నడిపించబడ్డారు. వాగ్దత్వ దేశమైన కనాను దేశానికి వెళ్ళటానికి దైవజనుడైన మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రమును దాటి 40 సంవత్సరములు అరణ్య మార్గము గుండా దేవుడు వారిని నడిపించాడు. వారిని నడిపిస్తున్నప్పుడు సియోనుకు ప్రయాణమై వెళ్తున్న ఐగుప్తు అనే పాపదాస్యం నుండి మోచింపబడి నిత్య సియోనుకు సాదృశ్యంగా ఉన్న ఆ పునాదులు కలిగిన పట్టణమైన నిత్యత్వానికి సాదృశ్యంగా ఉన్న ఆ పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన దేశమునకు వారు ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఈ 40 సంవత్సరాల దైవజనుడైన మోషే నాయకత్వంలో దేవుడే వారికి పగలు మేఘస్తంభంలో ఉండి, దేవుడే రాత్రి వారికి అగ్నిస్తంభమై, దేవుడే వారిని పోషించు మన్నాగా మారి, దేవుడే వారి దప్పితీర్చే జీవజలంగా మారి, వారు అరణ్య మార్గంలో నడిపించబడుతున్నప్పుడు
వారిని నడిపించటానికి ఆయన మేఘములో ఉండి, ఎంత ఆశ్చర్యమో చూడండి. 40 సంవత్సరములు దేవుడు వారిని పాదములకు వాపు రానియకుండా, చెప్పులు వారు తెగనీయకుండా, వారి వస్త్రము పాతగిల్లకుండా, ఏమీ తక్కువ కాకుండా దేవుడు వారిని నడిపించాడు. దేవుని సమకూర్పు చూడండి. దేవుడే పగలు మేఘస్తంభంలో ఉన్నాడు, దేవుడే రాత్రి అగ్నిస్తంభంలో ఉన్నాడు, దేవుడే మన్నాగా మారాడు, వారి ఆకలి తీర్చాడు, దేవుడే దప్పితీర్చు నీటి ఓటగా మారాడు, వాడి దప్పి తీర్చాడు. వారిని నడిపించటానికి ఆయన మేఘములో ఉండి వారిని నడిపించాడు. ఇలా దైవజనుడైన మోషే నాయకత్వంలో వారు నడిపించబడిన తర్వాత, నెబో పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత దైవజనుడైన మోషే మృతి నొందాడు. తరువాత నాయకత్వం యెహోషువకు దేవుడు అప్పగించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. తరువాత నాయకత్వం యెహోషువకు అప్పగించబడింది. ఈ యెహోషువ నాయకత్వంలో యోర్దాను దాటారు. చాలా జాగ్రత్తగా వినండి. మోషే నాయకత్వంలో వారు దాటిందేంటి? ఎర్ర సముద్రాన్ని దాటారు. ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో వీరు ఏం దాటారు? యోర్దాను దాటారు. యోర్దాను దాటారు. యోర్దాను దాటారు. యోర్దాను దాటినప్పుడు యెరికో పట్టణపు సమీపాన ఉన్నాడు దైవజనుడైన యెహోషువ. అప్పుడు దేవుడు ఆ సందర్భంలో రాయబడిన మాటని ఈరోజు నేను ముందుకు తీసుకొని వస్తున్నాను. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు దూసిన కత్తి చేత పట్టుకొనిన ఒకడు అతని ఎదుట నిలిచి ఉన్నాడు. యోర్దాను దాటిన తరువాత దూసిన కత్తి చేత పట్టుకొనిన ఒకడు మోషే యెహోషువ ఎదుట నిలిచి ఉన్నాడు. 40 సంవత్సరాల మోషే నాయకత్వంలో వారు జయించిన పట్టణములు 2. కేవలం 2 పట్టణాలు జయించారు. కానీ ఇప్పుడు యెహోషువ కాదేషు మొదలుకొని బర్నియా వరకు 31 పట్టణములను జయించవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని పట్టణాలు? 31 పట్టణాలు. ఇప్పుడు యెహోషువ జయించవలసిన పట్టణాలు కాదేషు మొదలుకొని బర్నియా వరకు 31 పట్టణములు జయించవలసి ఉన్నది యెహోషువ. ఆ టైంలో యెరికో ప్రాంతమున ఉన్నాడు యెహోషువ. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, దూసిన కత్తి చేత పట్టుకొనిన ఒకడు అతని ఎదుట నిలిచి ఉన్నాడు. అప్పుడు యెహోషువ అడిగాడు, నువ్వు మా పక్షమున ఉన్నవాడవా, మా విరోధుల పక్షమున ఉన్నవాడవా అని. అప్పుడు ఆయన అన్నాడు, నేను నీ పక్షంగానూ లేను, నీ విరోధుల పక్షంగానూ లేను. యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు యెహోషువ నేలమట్టు వరకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడ తన దాసునికి సెలవిచ్చున్నదేమని అడిగాడు. ఈ రాత్రి ఈ లేఖనంలో ఉండి కొన్ని మాటలు ధ్యానించడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయను కాక. కాదేషు మొదలుకొని బర్నియా వరకు 31 పట్టణములను జయించవలసి ఉన్నది.
అప్పుడు దూసిన కత్తి చేత పట్టుకొనిన ఒకడు యెహోషువ ఎదుట చెప్పాలి నిలిచి ఉన్నాడు. ఆ నిలిచి ఉన్నవాడు ఎవరు? యెహోవా సేనాధిపతి. అంటే యెహోషువ ముందేమో తాను జయించవలసిన 31 పట్టణాలు ఉన్నాయి. ఆ పని ఆరంభానికి ముందుగా యెహోవా సేనాధిపతి యెహోషువ ఎదుట దూసిన కత్తి చేత పట్టుకొని నిలిచి ఉన్నాడు. వాస్తవానికి యెహోషువ కూడా ఎవరు? ఇశ్రాయేలు సేనకు అతడు అధిపతి. యెహోషువ నాయకత్వంలో, దైవజనుడి మోషే నాయకత్వంలో, యెహోషువ నాయకత్వంలో, మోషే నాయకత్వంలో కూడా యుద్ధాలన్నీ జరిపించింది ఎవరు? యెహోషువనే. యెహోషువ కూడా ఎవరు? ఇశ్రాయేలు యొక్క సేనాధిపతి. మరి ఇశ్రాయేలు యొక్క సేనాధిపతి అయిన యెహోషువ ఎదుట ఇప్పుడు మరొక సేనాధిపతి నిలుచున్నాడు. ఆ సేనాధిపతి ఎవరు? యెహోవా సేనాధిపతి. దేవునికి మహిమ కలుగును గాక. ఇద్దరు సేనాధిపతులు నిలబడి ఉన్నారు. ఒక సేనాధిపతి ఏమో ఇశ్రాయేలు యొక్క సేనాధిపతి. ఆ సేనాధిపతి అని యెహోషువ ఎదుట మరొక సేనాధిపతి నిలబడి ఉన్నాడు. అతడెవరు? యెహోవా సేనాధిపతి. పాత నిబంధన గ్రంథంలో యెహోవా బాహువు, యెహోవా దక్షిణ హస్తము, యెహోవా దూత, యెహోవా సేనాధిపతి, ఈ పేర్లు ఎక్కడొచ్చినా కూడా అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆ సందర్భంలో రాయబడిన వారు ఎవరో కాదు, మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తే. పాత నిబంధన గ్రంథములో ఆయన యెహోవా సేనాధిపతిగా ఉన్నాడు, యెహోవా దూతగా ఉన్నాడు, యెహోవా బాహువుగా ఉన్నాడు, యెహోవా దక్షిణ హస్తముగా ఉన్నాడు. ఇప్పుడు ఆ యెహోవా సేనాధిపతి ఎవరో కాదండి, ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇప్పుడు ఇశ్రాయేలు సేనాధిపతి ఎదుట యెహోవా సేనాధిపతి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు నిలుచున్నాడు. మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఇతడేమో యెహోషువ ఏమో ఇశ్రాయేలు సేనాధిపతి. అతని ఎదుట నిలబడిందేమో యెహోవా సేనాధిపతి. ఇద్దరు సేనాధిపతులు నిలుచున్నారు. కానీ యెహోవా సేనాధిపతి యొక్క కత్తి దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్నాడు. మరి యెహోషువ కత్తి ఎక్కడుంది? తన వారిలోనే ఉంది. స్తోత్రం చెప్పండి. ఇతడు సేనాధిపతి, కానీ యెహోషువ కత్తి ఏమో యెహోషువ వారిలోనే ఉంది. కానీ యెహోషువ ఎదుట నిలబడిన యెహోవా సేనాధిపతి యొక్క కత్తి ఏమో దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్నాడు. కానీ యెహోషువ ఎదుట గొప్ప పని ఉంది. 1 కాదు 2 కాదు. దైవజనుడైన మోషే నాయకత్వంలో వారు జయించింది 2 పట్టణాలు అయితే, ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో జయించవలసింది 31 పట్టణాలు. 31 పట్టణములను జయించి 31 పట్టణములను స్వాధీనపరచుకోవాలి. ఇంత గొప్ప పని యెహోషువ ఎదుటుంటే, యెహోషువ కత్తేమో వరలో ఉంది. కానీ యెహోషువ ఎదుట నిలబడిన యెహోవా సేనాధిపతి కత్తేమో దూయబడి ఉన్నది. దీని అర్థం ఏంటో తెలుసా? ఈ ఆరాధనలో 7 వారముల ఆరాధనలో, స్తుతి ప్రార్థనలో 7 వారాలు ఉపవాస ప్రార్థన చేశారు. ఈ ఆఖరి వారం 7 గంటల స్తుతి చేశారు.
ఈ రాత్రి ప్రభు వరదూసిన కత్తి చేత పట్టుకొనిన సేనాధిపతిగా మీ ముందు ప్రత్యక్షమైన రాత్రి అని ప్రకటిస్తున్నాను. మీ ముందు చాలా గొప్ప పని ఉంది. దైవజనుడా పరంజ్యోతి గారు, చిన్న పని కాదు. మీరు అనుకున్నట్టుగా ఒక మందిరం కట్టడం కాదు మీ పని. దైవజనుడైన మోషే నాయకత్వంలో 2 పట్టణాలు జయిస్తే నీ నాయకత్వంలో 31 పట్టణాలు జయించాలి. యెహోషువ నాయకత్వంలో, యెహోషువ చేతిలో ఉన్నది కర్ర అయితే, క్షమించండి, మోషే చేతిలో ఉన్నది, మోషే నాయకత్వంలో మోషే చేతిలో ఉన్నది కర్ర అయితే నాయకత్వం మారింది. ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో యెహోషువ చేతిలో ఉన్నది ఈటే. నేను మీతో చెప్తున్నది ఏంటో తెలుసునా? మీ పితరుల అభిషేకం కంటే మీ అభిషేకమునకు పొదునెక్కువ ఉందని ప్రకటిస్తున్నాను. మీకు ముందు నడిపించిన మీ పితరుల అభిషేకము కర్ర అయితే మీ అభిషేకము ఈటే. మీ ఆయుధమునకు పొదునుంది. ఒక్క మందిరం కట్టం కాదు మీ పని. 31 పట్టణములను దేవుని కొరకు స్వాధీనపరచాలి. కనానును వశం చేసుకోవాలి. కనానీయులు, ఇత్తీలు, యువీలు, పెరిజ్జీలు, అమోనీయులు, మోయాబీలు, యెబూసీయులను వెళ్ళగొట్టి ఆ దేశమును స్వాధీనపరచుకొని దాన్ని మీరు అనుభవించాలి. ఎంత గొప్ప పని మీ ముందుంది. కానీ ఎంత గొప్ప పని ముందుంది. కానీ యెహోషువ ఖడ్గం ఎక్కడుంది? వరలోనే ఉంది. యెహోషువ ఖడ్గం వరలోనే ఉంది. పని చూస్తే గొప్పది, కానీ ఇంకా యెహోషువ ఖడ్గము బయటకు తీయబడలేదు. కానీ ఆ సమయంలో అదుగో యెహోవా సేనాధిపతి వచ్చి యెహోషువ ఎదుట నిలబడ్డాడు. కానీ యెహోవా సేనాధిపతిగా వచ్చిన వారి చేతిలో ఉన్న ఖడ్గం ఎలా ఉంది? దూసిన కత్తి చేత పట్టుకున్నవాడై యెహోషువ ఎదుట నిలిచి ఉన్నాడు. ఈ రాత్రి దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను, నీ ఖడ్గానికి ఇంకా నువ్వు పని పెట్టలేదు. నీ ఖడ్గము ఇంకా నీ వారిలోనే ఉంది. ఇంకా అది పని ఆరంభించలేదు. కానీ నీవు చేయవలసిన పనులను, నీవు చేయవలసిన యుద్ధములను, నువ్వు జయించవలసిన కాదేశు మొదలుకొని బర్నియా వరకు నీవు జయించవలసిన 31 పట్టణములను జయించటానికి ఇంకా నీ ఖడ్గము బయటకు తీయబడలేదు. దానికి పని కల్పించలేదు. కానీ నీ యుద్ధములను, నీవు జయించవలసిన పట్టణములను జయించటానికి నీ పక్షముగా దేవుడే సేనాధిపతిగా యుద్ధమును ఆరంభించి ఉన్నాడని ప్రకటిస్తున్నాను. వరదూసిన కత్తి చేత పట్టుకొని నీవు ఆరంభించని పనిని నీ దేవుడు ఆరంభించేశాడు. నీ కత్తి ఇంకా వరలోనే ఉంది యెహోషువ. కానీ నీ ముందు నిలబడ్డాడే, ఆయన కత్తి చూడు, దూసిన కత్తి చేత పట్టుకున్నాడు. అవునరా, మనము చెయ్యలేని యుద్ధములు చేయటానికి, మనము జయించవలసిన పట్టణములను జయించటానికి, మన ముందున్న పనిలో మనకు విజయము ఆస్వాదింప చేయటానికి మన రక్షకుడు, మన ప్రభువు ఎల్లప్పుడూ మన పక్షముగా దూసిన ఖడ్గమును చేత పట్టుకొని యుద్ధములు చేయువాడని ప్రకటిస్తున్నాను. నీ యుద్ధములన్నీ తానే జరిగిస్తాడు. నీ యుద్ధములన్నీ తానే జరిగిస్తాడు. కానీ ముందు నిన్ను నిలబెడతాడు. యుద్ధాలు చేసేది ఆయనే. యెహోషాపాతు అదే అన్నాడుగా, యుద్ధము యెహోవాదే. దావీదు అదే అన్నాడుగా, యుద్ధము యెహోవాదే. కానీ దావీదును ముందు నిలబెడతాడు. దేవుడే యుద్ధం చేస్తాడు. ఆ విజయాన్ని ఎవరికి ఆపాదిస్తాడు? దావీదుకి. నీ ఖడ్గం నీ వారిలోనే ఉంది కొడుక. కానీ ఆల్రెడీ నీ దేవుడు, నీ ప్రభువు, నీ రక్షకుడు, నీ సేనాధిపతి ఆల్రెడీ దూసిన కత్తి చేత పట్టుకొని నిలిచి ఉన్నాడని ప్రకటిస్తున్నానంతే. దూసిన కత్తి చేత పట్టుకున్నాడు. నీ యుద్ధములు తాను చేయటానికి,
నీ పక్షముగా యుద్ధములు చేయటానికి ఆయన నిలిచి ఉన్నాడు. అవును, దేవుడే నీ పక్షంగా యుద్ధములు చేస్తే ఏమవుతుంది? నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఒక మాట తీసుకొని ముందుకు వెళ్తాను. నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకనే ఉండాలి, అంతే చెప్పాడు. ఇప్పుడు 25వ వచనం చూడండి, అదే అధ్యాయం 14:25. ఐగుప్తీయుల రథచక్రములను ఊడిపడినట్లు చేయగా ఇక వాళ్ళు వారి రథాలు నడపటానికి కష్టపడ్డారు. వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున. ఓ దేవునికి స్తోత్రం చెప్పండి. నీ సేనాధిపతి అయిన ప్రభువు దూచిన ఖడ్గమును చేత పట్టుకొని నిలబడ్డున్నాడు గనుక నీకు విరోధముగా లేచిన ఐగుప్తీయులు వారి రథచక్రములు ఊడిపోతాయి. ఇక వారి రథములను నడపడం వారికి కష్టం. ఇక వాళ్ళ జీవితాలు నడుపుకోవడం వారికి కష్టం. బిడా, నీ పక్షంగా దూసిన ఖడ్గమును చేత పట్టుకొని నిలబడి ఉన్నాడే. నీవు జయించలేని 31 పట్టణములను నీ పక్షంగా జయించటానికి ఎక్కువ తగ్గిస్తామట. నీ పక్షంగా జయించటానికి, నీ పక్షంగా యుద్ధాలు చేసి కాదేశు మొదలుకొని బర్నియా వరకు నీ పక్షముగా ఆయన యుద్ధాలు చేసి ఆ పట్టణముల విజయాన్ని నీకు ఇవ్వటానికి అదిగో నీ రక్షకుడు, నీ ప్రభువు దూసిన ఖడ్గము చేత పట్టుకొని ఉన్నాడుగా. ఇక ఆయన యుద్ధం చేస్తే నీ శత్రువుల రథచక్రములు ఊడిపోతాయి. ఇక వారి రథములు వారి జీవితాలు నడుపుకోవడం వారి కష్టం. ఎత్తేస్తారంతే. ఇక వీరి ఎదుటి నుండి మనము పారిపోదాం రండి అనుకుంటారు. కానీ దేవుడు అంటాడు, నేడు చూసిన ఐగుప్తీయులు నీకెన్నడూ మీరు చూడరు అంటాడు. అంతేకాదు, శత్రువులకు కూడా అర్థమైపోతుంది దేవుడు వారి పక్షంగా, దేవుడు వారి పక్షంగా, వారి పక్షంగా యుద్ధములు చేస్తున్నాడు. మనము పారిపోదాము. వారి పక్షంగా యుద్ధం చేస్తున్నాడు కాబట్టి మన రథచక్రాలు ఊడిపోతున్నాయి. వారి పక్షంగా యుద్ధం చేస్తున్నాడు కాబట్టి మన రథములు తోలుట మనకు కష్టమైపోతుందిరా బాబు. వారి పక్షంగా దేవుడు యుద్ధం చేస్తున్నాడు అన్న సంగతి ఐగుప్తీయులకు కూడా అర్థమైపోద్ది. అలా నీ దేవుడు అదిగో దూసిన ఖడ్గము చేత పట్టుకొని నీ ముందొచ్చబడిన పని గొప్పది. అది కాదేశు మొదలుకొని బర్నియా వరకు గొప్ప విజయాన్ని పొందాలి. కాదేశు మొదలుకొని బర్నియా వరకు 31 పట్టణములను జయించాలి. ఇంత గొప్ప పని ముందుకుంది కనుక ఇదిగో నిన్ను ధైర్యపరచటానికి యెహోవా సేనాధిపతిగా నీ ప్రభువు నీ ముందుకు వచ్చి నిలిచి నిన్ను ధైర్యపరుస్తున్న ఈ రాత్రి కొడుక, నీ ఖడ్గం నీ వరలోనే ఉంది. ఆల్రెడీ నీవు జయించవలసిన పట్టణం జయించటానికి, నీవు చేయవలసిన పని నేను చేయటానికి ఇదిగో నా కత్తిని వరదోస్తున్నాను. నీ పక్షంగా యుద్ధం నేను చేస్తాను. వారి రథచక్రములు ఊడిపోతాయి, వారి రథచక్రాలు ఊడిపోతాయి. ఇక వారి రథములు తోలుకోవటం వారి కష్టమైపోద్ది. నేను నీ పక్షంగా యుద్ధం చేస్తున్నానన్న సంగతి వారు గ్రహిస్తారు. ఆల్రెడీ నా కత్తి దూశాను అని ప్రభువు మిమ్మలను ధైర్యపరుస్తున్న రాత్రి 7 వారాలుగా ఏ అంశాల కొరకైతే మీరు ప్రార్థన చేశారో, 7 వారాలుగా ఏ అంశాల కొరకైతే మీరు విజ్ఞాపన చేశారో, వేటి మీద విజయము పొందాలని ప్రభు సహాయం అడిగారో
వాటన్నిటిలో మీకు జయం ఇవ్వటానికి మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వరదూసిన ఖడ్గమును చేత పట్టుకొని నీ పక్షంగా నిలిచి ఉన్నాడని ప్రకటిస్తున్నాను. నిలిచి ఉన్నాడని ప్రకటిస్తున్నాను. ఇదిగో నీ దేవుడు నీ పక్షంగా నిలిచి ఉన్న రాత్రి నీ పక్షంగా తన ఖడ్గమును అదుగో యెహోషువ అడుగుతున్నాడు, నీవు మా పక్షమున ఉన్నవాడవా, మా విరోధుల పక్షంగా ఉన్నవాడవా అంటే ప్రభు ఏమంటున్నాడు, నేను యెహోవా పక్షముగా. దేవునికి స్తోత్రం. ఒకటి గుర్తుంచుకో, నీవు దేవుని పక్షమైతే నీ ప్రభువు నీ పక్షంగా ఉంటాడు. నీవు దేవుని పక్షమైతే నీ దేవుడు నీ పక్షమే విజయాన్ని ఇస్తాడు. ఆయన ఖడ్గమును వరదూశాడు. ఆల్రెడీ వరదూసిన కత్తి చేత పట్టుకొని ఏం చేశాడు ఆయన చెప్పండి, నిలిచి ఉన్నాడు. చెప్పండి, ఏం చేశాడు? నిలిచి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. నిలిచి ఉన్నాడు. నిలిచి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? నిలిచి ఉన్నాడు అంటే సంసిద్ధుడై ఉన్నాడు. నిలిచి ఉన్నాడు, కూర్చొని లేడు, నిలిచి ఉన్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. మీ యందు దయ చూపవలెనని ప్రభువు ఆలస్యము చేయుచున్నాడు. అదిగో మిమ్మును కరుణించవలెనని ఆయన నిలువబడి ఉన్నాడా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ యెహోషువ చూసిన ప్రత్యక్షతలో దూసిన ఖడ్గము చేత పట్టుకొని నిలిచి ఉన్న యెహోవా సేనాధిపతి, దూసిన ఖడ్గము చేత పట్టుకొని నిలబడి, దూసిన ఖడ్గము చేత పట్టుకొని యెహోవా సేనాధిపతి ఎలా ఉన్నాడు? ఇక్కడ మీరు మాట్లాడాలి. నిలిచి ఉన్నాడు. ఏం చేశాడు చూడండి, అక్కడ వాక్య భాగం యెహోషువ గ్రంథం 3:5-13. యెహోషువ యెరికో ప్రాంతమునున్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొనిన ఒకడు ఏం చేశాడు? మాట్లాడండిరా. నిలిచి ఉన్నాడు. ఎందుకు నిలిచాడు? యెషయా గ్రంథం 30:18 ఇప్పుడు చదివాం కదా, మిమ్మును కరుణించవలెనని ఆయన నిలిచి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. మిమ్మును కరుణించవలెనని, దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మును కరుణించవలెనని ఆయన నిలిచి ఉన్నాడు. నిలిచి ఉన్నాడు. మీ మీద దయ చూపవలనని ఇప్పుడు వరకు ఆలస్యం చేశాడు, కానీ ఇప్పుడు మిమ్మల్ని కరుణించవలెనని మీ ఎదుట నిలువబడి ఉన్నాడు. ఒకటి గుర్తుంచుకోండి, బైబిల్లో పౌలపుస్తుడు రాసిన పత్రికలన్నిటిలో ఒక మూలవాక్యాన్ని చెప్తాను. పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను ఏమీ కాదు. ఏంటంటే పొందుకోవాలనుకున్న వాడి వల్ల ఏమీ కాదు, పొందుకోవాలని ప్రయాసపడిన వాని వల్ల ఏమీ కాదు, కానీ కరుణించు దేవుని వలన సమస్తమును అగును అని రోమాపత్రిక 9వ అధ్యాయం చెప్తుంది. స్థాపట్లు కూడా దేవుని మహిమపరచండి. పొందుగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను ఏమీ కాదు, కానీ కనికరించు దేవుని వలన సమస్తము అవుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. ఈ రాత్రి మనం చదవబడిన వాక్య భాగంలో దూసిన ఖడ్గమును చేత పట్టుకొనిన యెహోవా సేనాధిపతి నిలిచి ఉన్నాడు. ఎందుకు బిడ్డ? యెషయా గ్రంథం 30:18 ప్రకారం కరుణించవలెనని. ఆమెను చెప్పండి. ఆయన కరుణించాడా? సమస్తము అయిపోతాయి అంతే.
ఒకసారి రోమాపత్రిక చూడండి, రోమాపత్రిక 9వ అధ్యాయం త్వరితగతిని. రోమాపత్రిక 9వ అధ్యాయం కాగా పొందగోరు వారి వలనైనను 15వ వచనం 14వ వచనం నుండి. కాబట్టి దేవుని యందు అన్యాయము కలదా అట్లనరాదు. మోషేతో ఇలా ఎవనిని కరుణింతును వానిని కరుణింతును, ఎవని ఎడల జాలు చూపుదునో నేను ఎవరిని కరుణిస్తానో వాడిని కరుణిస్తా, ఎవని ఎడల జాలి పడతానో వాని ఎడలే జాలి పడతా. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు, కానీ కరుణించు దేవుని వలన అగును. మీకు అర్థం కాలేదా? ఆమె నేను కూడా చెప్పలేదు. నువ్వు ప్రయాసపడినా ఏమవుదు, నువ్వు పొందుకోవాలనుకున్నా అవదు, నువ్వు ప్రయాసపడినా ఏమవుదు, కానీ దేవుడు కరుణించాడా సమస్తము అగును, అవుతాయి. అంటే మిమ్మల్ని కరుణించటానికి యెహోవా సేనాధిపతిగా ఈ రాత్రి నిలిచి ఉన్న రాత్రి అని ప్రకటిస్తున్నాను. మిమ్మల్ని కరుణించాలని, మీ పరిచర్యలను కరుణించాలని, మీ వలన కాని దాన్ని మీ వలన అయ్యేటట్లు చేయటానికి అదుగో ఆయన మీ ఎదుట నిలిచి ఉన్నాడు, మీ ఎదుట నిలిచి ఉన్నాడు. 31 పట్టణముల మీద విజయాన్ని ఇవ్వటానికి, మీరు జయించవలసిన దాన్ని మీ పక్షంగా ఆయన యుద్ధము చేసి జయించటానికి, ఆయన దూసిన ఖడ్గమును చేత పట్టుకొని మీ యుద్ధములు తాను చేయటానికి ఆయన నిలిచి ఉన్నాడు. 2, మిమ్మల్ని కరుణించవలెనని ఆయన నిలిచి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. కరుణించవలెనని నిలిచి ఉన్నాడు. ఒక్కొక్క సందర్భంలో మన పక్షంగా నిలిచేవారు ఎవరు ఉండరు. ఈడు మన పక్షంగానే ఉంటాడు, ఈమె మన పక్షంగా ఉండదని మనం అనుకుంటాం. కానీ ఒక్కొక్క సందర్భం వచ్చినప్పుడు ఎవడు మన పక్షంగా నిలబడరు. అందరూ మనల్ని విడిచిపెట్టిపోతారు, కానీ మన పక్షంగా ప్రభువు ఎప్పుడూ నిలిచే ఉంటాడు. ఇలాంటి సందర్భం పౌలపుస్తడి జీవితంలో కూడా ఒకసారి వచ్చింది. తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయేది, ఇది వారికి నేరముగా ఎంచకూడదు. ఏంటండి పౌలయ్య గారు దుఃఖం చూడండి. ఎవడు నా పక్షంగా, మళ్ళీ చదువున్నాను. నేను అలెగ్జాంద్రు అనేవాడు ఒకడు పౌలయ్య గారి మీద తిరుగుబాటు చేశాడు పరిచర్యలో. అప్పుడు మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు, ఎవడు నా పక్షంగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచకుండును గాక. అయితే నా ద్వారా సువార్త పరిపూర్ణముగా ప్రకటించబడు నిమిత్తమును అన్యజనులందరూ నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి, ప్రభు ప్రక్క అన్న చోట కిందే ఉన్నది, నా పక్షమున ఉండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు నా పక్షమున నిలిచి నన్ను బలపరచెను గనుక సింహము నోట నుండి తప్పించబడి దేవునికి మహిమ కలుగును గాక. దైవజనుడా, అదిగో ఆ రోజున యెహోషువ ఎదుట నిలబడిన దేవుడు ఈరోజు నీ ప్రక్కన నిలబడుతున్నాడు, నీ పక్షమున నిలబడుతున్నాడు, నిన్ను కరుణించాలని. అంతేకాదు పౌలు అపొస్తలుని బలపరచినట్లుగా నిన్ను బలపరచవలెనని అదిగో ప్రభువు నీ ప్రక్కన నిలిచి ఉన్నాడు. ఎందుకు ప్రక్కన నిలిచాడు? పౌలయ్య గారు అంటాడు, నా ప్రక్కన నిలిచి ఆయన నన్ను బలపరిచాడు. యెషయా ప్రవక్త అంటాడు, ఆయన నిలిచి నన్ను కరుణించాడు. ఎందుకు నిలిచాడు? నిన్ను ధైర్యపరచటానికి, కరుణించాలని నిలిచాడు. నెక్స్ట్ నిన్ను బలపరచటానికి నిలిచిన రాత్రి ఈ రాత్రి. అధైర్యపడవద్దు, విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. మీ శక్తితో కానిది, మీ బలముతో కానిది దేవుని ఆత్మచేత జరుగును అని ప్రకటిస్తున్నాను. దేవుని ఆత్మచేత జరుగుద్ది.
నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ కుటుంబ వ్యవస్థల్లో ఒక దైవిక కార్యాన్ని నా ప్రభు చేయబోతున్నాడు. మిమ్మల్ని కరుణించటానికి రాత్రి ఆయన నిలబడ్డాడు. మీ మీద దయ చూపటానికి ఆయన నిలబడ్డాడు. మిమ్మల్ని బలపరచడానికి ఆయన నిలిచి ఉన్నాడు. మీరు జయించలేని వాటిని తానే మీ పక్షంగా యుద్ధం చేసి తానే జయించి మీకు విజయాన్ని ఆపాదించాలని చెప్పి ఆయన దూసిన ఖడ్గమును చేత పట్టుకొని నిలిచి ఉన్న రాత్రి దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అలా యెహోషువ యెరికో పట్టణమును ఉన్నప్పుడు, తాను జయించవలసిన 31 పట్టణములు జయించవలసిన పని ముందున్నప్పుడు దూచిన ఖడ్గమును చేత పట్టుకొని యెహోవా సేనాధిపతి అతని ఎదుట నిలబడ్డాడు. నిలబడినప్పుడు యెహోషువ అడిగాడు, నువ్వు మా పక్షమున ఉన్నవాడవా, మా విరోధుల పక్షమున ఉన్నవాడవా అని. అప్పుడు ఆయన అన్నాడు, నేను నీ పక్షంగానూ లేదు, నీ విరోధుల పక్షంగానూ లేను. నేను యెహోవా సేనాధిపతిగా దిగొచ్చాను అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఎవరు దేవుని పక్షంగా ఉంటే నేను వారి పక్షమే. అవును, నువ్వు దేవుని పక్షమైతే నీ పక్షమున దేవుని సేనాధిపతి అయిన ప్రభువైన యేసుక్రీస్తు నీకున్నాడో, నీ యుద్ధములు ఆయన చేస్తాడు. ఆధారపడద్దు, కృంగిపోనవసరం లేదు. ఆరంభం కొద్దిగానే ఉంటుంది, తుదకు అది మహాభివృద్ధి కలుగ చేస్తాడు దేవుడు. నా దేవుడు గొప్ప కార్యాన్ని మీ పక్షంగా చేయటం ఆరంభించేశాడు. మీ కత్తి మీ వరలోనే ఉంది, కానీ ఆయన కత్తి దూసిపట్టుకున్నాడు. ఆ పని ఆయన ఆరంభించేశాడు. ఆల్రెడీ ఆయన ఆరంభించాడు కనుకనే పని ముందుకు సాగిపోతుంది. మీ శక్తితో కానిది, మీ బలముతో కానిది దేవుని ఆత్మచేత జరుగుద్ది. అంతే, మీ పక్షంగా యెహోవా సేనాధిపతి ఉన్నాడు అని ఒక దైవ సేవకునిగా ప్రకటిస్తున్నాను. దీన్ని ఒక ప్రవచనాత్మకమైన మాటగా తీసుకోండి. అప్పుడు యెహోషువ అడిగాడు, చూడండి 14వ వచనం, నీవు మా పక్షముగా ఉన్నవాడువా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడే అని అడగగా అతడు, కాదు, నేను యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని. నేను యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారం, దేవునికి స్తోత్రం చెప్పండి. నేలమట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. ఈ ఒక్క మాట చేయండి దైవజనుడా. ఎక్కడ స్వసిత్వం, స్వ ఉద్దేశం చేయొద్దు. నా ఏలినవాడా, నీ దాసునికి నీవు సెలవిచ్చున్నది ఏమి? మందిరం కట్టడం అంటే అది చిన్న విషయం కాదు. దావీదు లాంటి వాడిని దేవుడు పక్కన పెట్టేశాడు. మందిరాలు కట్టడం అనేది చిన్న విషయం కాదు. దేవుని నివాస స్థానాన్ని మనం కడుతున్నాం. దేవుని నివాస స్థానం కట్టేటప్పుడు అక్కడ మన ఆలోచనలు పనికిరావు. ప్రతి క్షణం, ఎవ్రీ సెకండ్, ప్రభువా ఈ విషయంలో నీ దాసునికి నీవు సెలవిచ్చున్నది ఏమి? బైబిల్లో చాలామంది దేవా నీవు సెలవిచ్చున్నది ఏమి అని అడుక్కోకుండానే పొరపాటు చేసి చాలా నష్టపోయారు. యాకోబుతో దేవుడు ఒక మాట చెప్పాడు, నువ్వు లేచి బేతేలునకు వెళ్ళి నీ శ్రమ దినమున నిన్నెక్కడైతే నేను దర్శించానో అక్కడ నువ్వు నాకు బలిపీఠం కట్టు అన్నాడు. ఎక్కడ? బేతేలులో. కానీ 16 నుండి బయలుదేరిన యాకోబు దేవుడు చెప్పాడే బయలుదేరాడు. కానీ బేతేలునకు రావాల్సిన వాడు సుక్కోతులో ఇల్లు కట్టాడు, బాగా వేశాడు. బేతేలుకనే బయలుదేరాడు. బేతేలులో బలిపీఠం కట్టాల్సినోడు సుక్కోతులో కట్టాడు. సుక్కోతులో ఇల్లు కట్టి బలిపీఠం కట్టాడు. అక్కడ యాకోబు జీవితం పతనమైపోయింది. అక్కడ ఒక్కగానొక కుమార్తె జీవితం చెరపబడింది.
అక్కడ తన ఇద్దరు కుమారులు సిమియోను లేవీలు నరహంతకులయ్యారు. సరిగ్గా బేతేలునికి వెళ్ళుంటే యాకోబు జీవితంలో ఈ నష్టం జరిగి ఉండేది కాదు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని పరిచర్యలో ఒక విశ్వాసిగా నీవైనా దైవజనుడైనా ప్రభువా నీ దాసునికి సెలవిచ్చున్నది ఏమి? నీ దాసునికి నీవు సెలవిచ్చినది ఏమి? నా పక్షంగా యుద్ధాలు చేయటకు వచ్చావుగా, ఇంకా నా కత్తికి పని పెట్టలేదు. నేను జయించవలసిన 31 పట్టణములను జయించటానికి నీ కత్తిని దూసి పట్టుకున్నావుగా, నా పక్షంగా యుద్ధం చేయటానికి నా ముందొచ్చి నిలబడ్డావుగా, నన్ను కరుణించవలనని, నన్ను బలపరచవలనని నా ఎదుటికి వచ్చి నన్ను ధైర్యపరుస్తున్నావుగా, నా పక్షంగా యుద్ధాలు చేయటానికి నీ కత్తిని వరదూస్తున్నావుగా. ప్రభువా నేల మట్టుకు వంగు, నీ యుద్ధములు చేయటానికి వచ్చిన దేవునికి నేల మట్టుకు విధేయత చూపు, నేల మట్టుకు వంగి విధేయత చూపు. ప్రభువా అనుబనువున క్షణము ప్రభువా ఈ విషయమై నీ దాసునికి నీవు సెలవిచ్చున్నది ఏమి? ఈ మందిర నిర్మాణంలో ఎక్కడ స్వసిత్వం చేయకూడదు. ఈ మందిర నిర్మాణంలో దాని పొడవెంతో, దాని ఎడల్పెంతో, దాని ఆకారం ఏంటో నీ దాసునికి బయలుపరచయ్యా. ఎక్కడైనా నేను స్వసిత్వం చేస్తుంటే వారి కట్టినట్టు కట్టాలి, వారు చేసినట్టు చేయాలి, అదే డిజైన్ నేను ఇక్కడ తేవాలంటే వద్దు. వారి దర్శనం వేరు, నీ దర్శనం వేరు. కాపీ చేయొద్దు. నీ పిలుపు, నీ ఏర్పాటు వేరు. ప్రతి చిన్న విషయంలో అనువనువున దేవుణ్ణి అడగండి. మందిరం పొడవెంత, వెడల్పు ఎంత? అయ్యా ఎక్కడైనా ఈ మందిర నిర్మాణ విషయంలో ఒకవేళ నేను మనుషుణ్ణి కాబట్టి అజ్ఞానంగా నడుచుకుంటే, స్వచిత్వం చేయటానికి అడుగులేస్తుంటే, మీరు నన్ను అడ్డగించు బండగా ఉండండి. అడగండి దేవుణ్ణి. ఇశ్రాయేలు 2 కుటుంబములకు ఆయన అడ్డుబండగా ఉంటాను, అడ్డుబండగా ఉంటానన్నాడు. ప్రతి దైవజనుడు, ప్రతి విశ్వాసి అడగాలి, ఈ విషయంలో నీవు సెలవిచ్చినది ఏమిటి? స్వచిత్వం చేస్తే అక్కడ మహిమ బయలుపరచబడదు. ప్రత్యక్ష గుడారాన్ని కట్టేటప్పుడు అనువనువున చిన్న దారం కూడా దేవుడు చెప్పింది వాడాడు దైవజనుడైన మోషే. దాని రంగు కూడా నీల ధూమ రక్తవర్ణం. దాని పొడవు, దాని ఎడల్పు, దాని ఎత్తు, దాని స్తంభాలు, దాని డిజైన్ అంత దేవుడు ఒక కొండ మీద ఒక మాదిరి చూయించాడు. అదేవిధంగా పరలోక సంబంధమైన సేవ జరగటానికి దేవాని దాసునికి సెలవిచ్చినదేమి? అడగండి. ఒకవేళ ఎక్కడైనా నేను మనుషుణ్ణి కాబట్టి తొట్టిల్లే అవకాశం ఉంటుంది. ఏ విషయంలోనైనా నీ చిత్తానికి వేరుగా చేస్తే అడ్డగించు రాయిగా ఉండండి, ఆ పని జరగనివ్వకండి అని ప్రార్థన చేయండి. మరొక విషయం అండోయ్, నీ ఏర్పాటులో లేని వాని సొమ్ము నీ నివాస స్థానమైన ఈ మందిరంలో పడనియొద్దు. వద్దు ప్రభువా, వద్దు. నీ సంకల్పానుసారమైన సేవ చేయండి. నేను మందిరం కడుతున్నప్పుడు జగన్నాథపురంలో ఉన్న మందిరం ఎక్స్టెన్షన్ చేసి పెంచినప్పుడు 2 సంవత్సరాల క్రితం 2-3 అదే టైంలో ఒక రాజకీయ నాయకుడు వచ్చాడు మా దగ్గరికి.
అయ్యగారు దీనికి ఎంత అయింది ఎదురు పెంచడానికి? అయ్యో ఒక 70 లక్షల వరకు అయింది, దాని మొత్తాన్ని నేను ఇస్తాను అన్నాడు. వెంటనే ప్రభు నాకు ఇచ్చిన తలంపు ఏంటో తెలుసా? నాట్ యాక్సెప్టెడ్. అంగీకరించొద్దు, అంగీకరించొద్దు. అయ్యా, నేను సేవ ఆరంభించినప్పుడు ఒక సమర్పణ చేసుకున్నాను. రాజకీయ నాయకుల సొమ్ము కానీ రాజకీయ వ్యవస్థల ద్వారా వచ్చిన దానితో నేను పరిచర్య చెయ్యను అని తీర్మానించుకున్నానయ్యా. దయచేసి ఏమనుకోకండి అయ్యా, వద్దయ్యా అని చెప్పాను. అంతే, ఇది యథార్థం, జరిగిన విషయం. నా సంఘమంతటికి తెలుసు, నా జగన్నాథపురంలో ఉన్న అధికారులు, అక్కడున్న పెద్దవారందరికీ తెలుసు, అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. నేను కాదు అన్నాను, తలదించుకొని వెళ్ళిపోయారు. ఇదే నీ దగ్గర నాకు నచ్చింది అన్నాడు ఆయన. మీరు అధికారిగా, నాయకులుగా మీ వలన అయ్యే పని ఏదైనా ఉంటే మాకు చేసి పెట్టండి. మీ వలన ఏ పని చేయాలో, అధికారులుగా మాకేం చేయాలో దాన్ని చేయండి. నాయకులుగా, అధికారులుగా, ప్రభుత్వం తరపున మాకేం చేయాలో ఆ పర్మిషన్లు ఇవ్వండి, అధికారాలు ఇవ్వండి, చాలు. మిగిలిందే వద్దు. నాట్ యాక్సెప్టెడ్. తీసుకోలేదు. లైవ్లో చెప్తున్నాను ఈ విషయాన్ని. దేవుడు దాన్ని చూశాడు. అక్కడ మందిరం ఎక్స్టెన్షన్ చేసి 2 సంవత్సరాలు కాకమునిపే ఏలూరులో సొంత స్థలాన్ని ఇచ్చి, ఏలూరు నగరంలోనే పెద్ద మందిరాన్ని 180 అడుగుల పొడవు, 80 అడుగుల ఎడల్పు కలిగిన ఓ మహిమగల మందిరాన్ని దేవుడిచ్చాడు. స్థలం కొన్న రోజునే పునాది వేశాం. కన్స్ట్రక్షన్ పూర్తయ్యేసరికి సరిగ్గా 100వ రోజున ప్రతిష్ఠ చేశాం. నిజం చెప్తున్నాను, ఎలా ధనం సమకూర్చబడింది. ఎవరింటికి వెళ్ళలేదు, ఎవరిని కానుక అడగలేదు. ఆ దినాలన్నిటిలో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మందిర నిర్మాణం అయ్యే వరకు ఒక పూట భోజనం చేసుకొని అలా పని జరిగింది. ఏ రోజు ఏది సమకూర్చబడిందో, ఎలా జరిగిందో అద్భుతం అండి. నిజం, ఎవరిని అడగలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. కానీ 4 కోట్ల రూపాయలు అప్పు పుట్టిందండి, అప్పు పుట్టింది. ఓ పెద్ద ఆయన కాగితం మీద సంతకం లేకుండా, నోటు తీసుకోకుండా, షూరిటీ ఏమి లేకుండా 1 కోటి రూపాయలు అప్పు తీసుకొచ్చి చేతిలో పెట్టి వెళ్ళాడు. ఎలా జరిగింది తెలియదు. అసలు అద్భుతం, నేను చెప్పలేను ఆ విషయాలన్నీ కూడా. అసలు 100వ రోజున ప్రతిష్ఠ అయిపోయింది. మమ్మల్ని ఆ స్థలంలో ఉండి లీజ్ తీసుకున్నవాడు మమ్మల్ని స్థలంలో తరిమేసాం అనుకున్నాడు. వాడు తరిమేయటం మాకు మేలయ్యింది. అలా తరిమేయటానికి తంగెలమూల్లో ఉండి ఆడు మమ్మల్ని తరిమేయటానికి దాని వెనకమాల మన పాస్టర్ నాయకులే ఉన్నారని చెప్పడానికి నేను సంతోషిస్తా. నిజంగా చెప్తున్నాను, మన అయ్యగారు జనం ముదురులండో. ఎవడని కాస్త పైకొత్తనాడు అంటే తొక్కేయటమే వాడి పని. తంగెళ్ళమూరు నుండి నన్ను బయటికి పంపించడానికి దైవ సేవకులు చాలామంది ప్రయత్నం చేశారు, కుట్రలు చేశారు. అక్కడ సేవ బాగా జరుగుతుంది. అద్దెకు తీసుకున్నాం 6 ఎకరం స్థలం, దాంట్లో షెడ్ వేసాం. కానీ అక్కడ నుండి నన్ను బయట పంపించడానికి 4 సంవత్సరాలు ప్రయత్నం చేశారు. సరే, తరిమేశారు. తరిమేసిన కొద్ది రోజుల్లోనే దేవుడు స్థలాన్ని ఇచ్చాడు. స్థలాన్ని ఇవ్వటమే కాకుండా 100 రోజుల్లో మందిర నిర్మాణం పూర్తయ్యేదని దేవుడు చేశాడు. దేవుడు అసాధారణమైన కార్యాలు చేస్తాడు. ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని, ప్రభువా ఈ విషయంలో నేను చేయవలసినది ఏమన్నది,
మీ బయలుపరుపు నాకు ఇవ్వండి అంటూ ప్రతి క్షణము దేవుని చిత్తాన్ని అడిగితే దేవుడు దానిని ఇచ్చిన డిజైన్ ప్రకారం ఆ మందిర నిర్మాణాన్ని పునాది వేశాం. దేవుడు కార్యాన్ని చేశాడు. నా శక్తితో కానిది, నా బలముతో కానిది దేవుడు తన ఆత్మతో జరిగించాడు. ఇక్కడ కూడా దేవుడు అదే కార్యాన్ని చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. యవనస్తుడు చిన్నోడు పరమజ్యోతయ్య గారు, నేనేదో ఆత్మీయతలు పెద్దోడని మాటలు చెప్పట్లేదు. ఆత్మీయతలో సమభాగస్తుడైనా కూడా మీ క్షేమాన్ని కోరి చెప్తున్నాను. యవనస్తుడు కనుక, ప్రభువా నీ దాసునికి నీవు సెలవిచ్చున్నది ఏమి? ఈ కోణంలో మీరు వెళ్ళండి, ఇదే త్రోవ, ఇందులో నడువు అని నీ వెనుక నుండి ఒక శబ్దం నీకు వినపడుతూ నడిపిస్తుంది. పరిశుద్ధాత్ముడే చేయి పట్టి నడిపిస్తాడు. ఇదే త్రోవ, ఇందులో నడువు అని ఒక శబ్దం నీ వెనుక నుండి నీకు వింటావు. అది నీ బహిరంగ సేవలకు పంచేంద్రియములకు అది అర్థం కాదు కానీ, పంచేంద్రియముల అవగాహనకు అది అర్థం కాదు కానీ, నీ మనస్సాక్షికి అర్థమవుతుంది. పరిశుద్ధాత్ముడే నడిపించటం ప్రారంభం చేస్తే గొప్ప పర్వతాలు సదును భూమిగా మార్చబడతాయి. పరిశుద్ధాత్ముడే నడిపించటం ప్రారంభం చేస్తే సముద్రములు విభజించబడతాయి. అరణ్యములలో త్రోవ దేవుడు కలగజేస్తాడు. ఎక్కడ? అరణ్యాలలో. ఇశ్రాయేలు ప్రజలకు సముద్రములో త్రోవ కలగజేశాడు. కానీ ఇప్పుడు సార్వత్రిక దేవుని సంఘానికైతే అరణ్యములో త్రోవ కలుగ చేయబోతున్నాడు. అరణ్యమే మనకు దారిగా మారిపోతే, అరణ్యమును ఎండిన భూమియు ఎడారి ఏదేనుగా మార్చబడుతుంది. దేవుని తోటగా మార్చబడుతుంది. ఏది తక్కువ కాదో ఇంకా మిగిలి ఉండేటట్లు దేవుడు చేస్తాడు. నీ దాసునికి నువ్వు సెలవిచ్చినదేమి? ఈ ఒక్క మాట, స్వసిత్తం స్వనిర్ణయం ఎక్కడా చేయకుండా, ఒకవేళ ఈ మాట చెప్పడానికి దేవుడు నన్ను బలవంతం చేశాడేమో, మీ మధ్యకు నడిపించాడేమో, ఈ దేవుని మాటగా తీసుకోండి. ప్రార్థన పూర్వకంగా, ప్రభువా నీ దాసునికి నీవు సెలవిచ్చినదేమి అని అడిగి వెళ్ళండి. అసాధారణమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. దమస్కు మార్గములో దేవుని చేత పట్టబడినప్పుడు సౌలు ఇదే అడిగాడు, నేనేమి చేయవలెను ప్రభువా? నేనేమి చేయవలెను? ఇదే అడిగాడు. ఈ మందిర నిర్మాణ విషయంలో, మీ ముందుంచబడిన సేవా పరిచర్యలో, ముందుంచబడిన పట్టణములను పట్టుకునే విషయంలో, ప్రభువా నేనేమి చేయవలెనని ప్రతి క్షణము దేవుని చిత్తాన్ని కనిపెట్టి ముందుకు వెళ్ళండి. అసాధారణమైన కార్యాలు దేవుడు చెప్తాడు. దిశ నిర్దేశాలు ఆయన చేస్తాడు. ఇలా వెళ్ళండి, ఇది చెయ్యండి, ఇక్కడ ఆగండి. తాను ఎక్కడికి వెళ్ళవలెనో తాను ఎరుగక ఏ అబ్రహాము బయలుదేరలేదా? ఆ దేవుడు మన దేవుడు కాదా? ఆ మార్గంలో మనం నడుస్తలేదా? ప్రతి జంక్షన్ దగ్గర ఆగిపోండి, ప్రతి రెండు దారులు కలిసిన చోట ఆగిపోండి, రెండు తలంపులు వచ్చిన చోట ఆగిపోండి. ఒక తలంపుకు నీ మనస్సాక్షి ఏకీభవించే వరకు, నీ మనస్సాక్షి ఏకీభవించిన దాన్ని దేన్ని చేయటానికి ముందుకు వెళ్ళొద్దు. ప్రభువా నేనేమి చేయవలెను? ప్రభువా నీ దాసునికి సెలవిచ్చినదేమి అని ముందుకు పోతా ఉంటే అరణ్యములలో దేవుడు త్రోవను కలుగు చేయబోతున్నాడు. అరణ్యమును ఏదేనుగా మార్చబోతున్నాడు. ఎడారులలో నదులను ప్రవహింపచేయబోతున్నాడు. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పుష్పించబోతుంది. ఇవన్నీ అసాధారణమైన కార్యాలు కావా? అసాధారణమైన కార్యాలు చేయటానికి దేవుడు చేస్తాడు.
యెహోషువ అడిగాడు, ప్రభు నీ దాసునికి నీవు సెలవిచ్చినది ఏమని అడిగాడు. అప్పుడు దేవుడే దిశానిర్దేశం చేశాడు. దిశానిర్దేశం చేస్తున్నప్పుడు యెహోషువతో ఒక మాట చెప్పాడు. యెహోషువ, నీ పాదరక్షలను తీసివేయి. అక్కడున్న మాట చదవండి. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని తీసివేయి. నీ పాదరక్షలను తీసివేయి. నీ పాదరక్షలు తీసివేయి. నీ పాదరక్షలు తీసివేయి. ఏంటి పాదరక్షలు తీసేయటం అంటే? రెండు కోణాల్లో చెప్తాను. దేవుడు మనకు సెలవివ్వాలంటే, తన చిత్తాన్ని బయలుపరచాలంటే, మన ముందున్న పట్టణములు పట్టుకోవటానికి దేవుడు ఒక వ్యూహాన్ని, ఒక ప్రణాళికను, తన చిత్తాన్ని మనకు బయలుపరచాలంటే మన దగ్గర తీసివేయవలసిన ఏమైనా ఉన్నాయేమో తీసివేయాలి. సమాధికి అడ్డుగా ఉన్న రాయి తీసివేస్తే కదా చనిపోయిన లాజరు సజీవుడై బ్రతికొచ్చాడు. నెహెమ్యా కాలములో పరిశుద్ధ స్థలములో ఉన్న టోబియా గదిలో ఉన్న సామాగ్రిని తీసివేస్తే కదా మహిమ దిగి వచ్చింది. రాజమార్గాల్లో ఉన్న రాళ్లను ఏరిపారేస్తే కాదా అది రాజమార్గం అయ్యింది. దైవజనుడా, ఎక్కడైనా ఓ విశ్వాసి, ఓ ఆత్మీయుడా, ఏదైనా తీసుకువేసుకోవాల్సింది ఉందేమో. ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుందండి. ఏ మనుషుడు పరిపూర్ణుడు కాడు. మన మరణ దినం వరకు కూడా మనలో ఎవరు పరిపూర్ణులు కాదు 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 కనుక ప్రతి దినము మనము తీసివేసుకోవలసినవి ఉంటాయి. దేవుని చిత్తానికి వ్యతిరేకమైనవి ఏవో ఉన్నాయి. ఏవి మన నుండి తీసివేసుకోవాలో, ఎవరిని మన నుండి తీసివేయాలో, దేన్ని మన నుండి తీసివేయాలో దాన్ని తీసివేయాలి. అప్పుడు దేవుడు తన దాసునికి సెలవిస్తాడు, తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. సేవ ప్రారంభించిన తర్వాత బాగా తలకు పొగరెక్కింది నాకు. సేవ బాగా సక్సెస్ అయిపోయింది. 1200-2000 మంది జనం వస్తూ ఉండేవారు జగన్నాథపురం. ఇక తలకు బాగా పొగరెక్కింది. ప్రజలు కలుసుకోవటం కష్టమైంది. ఏ వేదిక మీద చూసినా నేనే ఉండేవాడిని. ఆ రోజులో దేవుడు చూశాడు, చాచుకొట్టాడు. మెల్లెరిగిని నా నుండి తీసివేసుకోవలసిన ఏమేమి ఉన్నాయో 2013 జనవరి 7వ తారీఖున ప్రభు నాకు గుర్తు చేశాడు. ఆ రోజున నా జీవితంలో ఉన్నవి, దేవుని చిత్తం నా ఎడల బయలుపరచడానికి అడ్డుగా ఉన్న వాటన్నిటినీ నేను సేవ ప్రారంభించింది 2000 సంవత్సరం నవంబర్ 29. కానీ సేవ స్థిరపడిన తర్వాత దేవుడి చిత్తానికి వ్యతిరేకమైనవి నాలో వచ్చి కూరుకున్నాయి. గర్వం, అహంభావం, వీటన్నిటిని తీసివేయటానికి దేవుడు చాచుకొట్టాడు. 2013 జనవరి 7వ తారీఖున నా జీవితంలోనే తీసివేసుకోవలసిన ఏంటో ప్రభు నాకు బయలుపరిచాడు. తీసివేశాను. 2013 తర్వాత సేవను పరిపూర్ణ స్థాయిలో దేవుడు పక్వపరిచి ఆస్వాదించడం మొదలుపెట్టాడు. 2013కు ముందు నేను చేసిన సేవ అభివృద్ధి ఉంది, కానీ అంత ఆధ్యాత్మిక లోతు లేదు. కానీ 2013 తర్వాత అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక స్థితిగతుల్లో ఉన్నత స్థాయిని దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఆత్మీయుని జీవితంలో కూడా ఏదో ఒకటి తీసివేసుకోవాల్సినవి ఉంటాయి. 2000 ఆత్మలకు బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ప్రభు నాకు కూడా గుర్తు చేశాడు, తీసివేసుకోవాల్సినవి. ఒక విశ్వాసిగా, ఒక దైవజనుడిగా ఏమైనా తీసివేసుకోవాల్సినవి ఉన్నాయేమో తీసివేయండి.
నీ పాదరక్షలను తీసివేసుకోవాల్సి ఉంటే తీసివేసుకోండి. దేవుడు నీకు బయలుపరచవలసింది ఏంటో బయలుపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండో కోణంలో చెప్తాను. యెహోషువ నీ పాదరక్షలు తీసివేయమన్నాడుగా అంటే అర్థం ఏంటంటే, యెహోషువ ఈ చెప్పులు ఎక్కడే, ఈ చెప్పులు ఎక్కడే, ఈ పాదరక్షలు ఎక్కడే? ఐగుప్తులో బయలుదేరినప్పుడు వేసుకున్నావు. ఎప్పుడు చెప్పండారా? ఈ 40 సంవత్సరాలు వారి చెప్పులు వారు కూడా దేవుడు తెగనీలేదు. మరి మనిషి పెరిగాడో చెప్పు పెరిగిందో అర్థం కాదు. దేవుని కార్యాలండి. వారి చెప్పులు వారు తెగలేదట, వారి వస్త్రం పాతకెళ్ళలేదట. మరి ఇప్పుడు ఐగుప్తులో నుండి వచ్చిన చెప్పులే మనడి దగ్గర ఉన్నాయి. ఐగుప్తులో బయలుదేరినప్పుడు ఏ చెప్పులు ఉన్నాయో అదే పాదరక్షలు ఉన్నాయి. నాన్న, ఈ పాదరక్షలతో వీటిని తీసాయి. ఇవి ఐగుప్తు నుండి నువ్వు వచ్చేటప్పుడు నీ సేవ ఆరంభం నుండి మొదలైన చెప్పులు ఇవి. వీటిని తీసే కొడుక. మరి నాకు చెప్పులు ఆల్రెడీ నీ పాదరక్షల సైజు నా దగ్గర ఉంది. స్తోత్రం చెప్పరా? హల్లెలూయా. నీ చెప్పులు తీసాయి, నీ పాదరక్షలు తీసాయి, నా పాదరక్షలను నీకు ధరింపచేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి ఇంటికి వస్తే అతనికి పాదరక్షలు, చేతికి ఉంగరం, వస్త్రం ధరింపజేశాడు, ఉంగరం పెట్టాడు, పాదరక్ష. ఎక్కడి ఈ కొడుకు సైజు ఎక్కడ? తండ్రికి తెలుసండి. నీ యుద్ధానికి ఇప్పుడు ఈ 31 పట్టణాలు జయించడానికి ఐగుప్తులో ఉన్న సిద్ధ మనస్సు పనికిరాదు. పాదరక్షలు అనేది దేనికి సూచన? సిద్ధ మనస్సు. సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు, సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు. బాబు కొడుకా, ఐగుప్తులో మొదలెట్టావు సువార్త, సమాధాన వలనైన సిద్ధ మనసు అని జోడు, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు. ఆ ప్రసంగాలు ఇప్పుడు పనికిరావు. ఇక నీకు ఆ సువార్త ఇప్పుడు పనికిరాదు, ఆ సిద్ధపాటు ఇప్పుడు పనికిరాదు. ఇప్పుడు నూతన అభిషేకం నీకు అవసరం. పట్టణములను పట్టుకోవటానికి ఆ సిద్ధపాటు నీకు పనికిరాదు, ఆ సమాధాన సువార్త ఇప్పుడు పనికిరాదు. ఐగుప్తులో నుండి మొదలెట్టావు 40 సంవత్సరాల క్రితం సువార్త. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు. అప్పుడున్న సమాధాన సువార్త ఇప్పుడు పనికిరాదు, అప్పుడున్న సిద్ధపాటు ఇప్పుడు పనికిరాదు నీ సేవకి. ఇప్పుడు నీ సిద్ధ మనస్సు నూతన అభిషేకంతో కూడిందై ఉండాలి. ఇప్పుడు నీ సిద్ధపాటు నూతన అభిషేకంతో కూడిందై ఉండాలి. ఇప్పుడు నీ సువార్త కోణం మార్చబడాలి. క్రైస్తవ్యం చెడిపోతున్న ఈ రోజుల్లో ఆది అపోస్తల ఉపదేశ క్రమాన్ని బోధించి సంఘాన్ని మరలా అభిషేకంతో నింపగలిగిన ఒక నూతన వరవడితో కూడిన బోధ నీకు అవసరం. ఆ బోధొద్దు, అది బాని. ఆ సమాధాన సువార్త కాదు ఇప్పుడు ఈ సమాధాన సువార్త వేరేది. అవి పనికిరావు కొడుక. ఇప్పుడు నీ సువార్త మారాలి. నీ సువార్త కొరకు సిద్ధపాటు కూడా, సిద్ధ మనసు కూడా మారాలి. 31 పట్టణాలు చేయించాలంటే అప్పుడున్న సిద్ధపాటు ఇప్పుడు సరిపోద్దా? సరిపోదు. 31 పట్టణములు కట్టాలంటే, 31 పట్టణములు జయించాలంటే, ఒక్క పట్టణం జయించడానికి ఉన్న సిద్ధపాటు ఇప్పుడు సరిపోద్దా? నో. ఇప్పుడు నీ సిద్ధపాటు అధికమవ్వాలి. ఇప్పుడు నీ సువార్తకు పొదునెక్కాలి. నీవు మాట్లాడుతుంటే పొడవబడాలి. ఆది అపోస్తలులు పేతురు సువార్త ప్రకటిస్తుంటే వారి హృదయములలో పొడవబడిన వారై, కూర్చబడిన వారై, అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి అద్ది. ఇలాంటి ఒక పెను మార్పు సంఘాల్లో రావాలి. అర్ధరాత్రి పూట 1000 మందికి బాప్తిస్మలు ఇచ్చే అనుభవం మరలా పుట్టాలి అంటే ఆ జోళ్ళు తీసాయి. నేను చెప్తున్నది అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును కాక.
ఆ జోళ్ళు తీసేనా, దేవుడు కొత్త జోళ్ళు ఇస్తాడు. నీ సైజ్ అంటే తెలుసు. ఆ తప్పిపోయిన కుమారుడు ఇంటికి రాగానే బట్టలు ఇచ్చాడు, వస్త్రం ఇచ్చాడు, ప్రశస్త వస్త్రం ఇచ్చాడు, ఉంగరం పెట్టాడు, పాదాలకు చెప్పులు తొడిగి. అంటే ఈ కొడుకు సైజు ఆయనకి తెలుసండి. నీకేం కావాలో కూడా ఆయన తెలుసు. ఈ మందిర నిర్మాణానికి ఏదో అవసరమో తెలుసు, ఎవరి ద్వారా చేయాలో తెలుసు. ఆయన ప్లాన్ అయిపోయింది. ఆయన దూసిన ఖడ్గం దూస్తుంది. మన ఖడ్గం ఇంకా పని ప్రారంభించాల, ఆయన ఖడ్గం ఆల్రెడీ దూస్తుంది. ఆ పని ఆరంభమైనదే. నిశ్చంతతో విశ్వాసంతో ముందుకు సాగిపోండి. మీ పాదరక్షలు తీసేయండి, మీ బోధ మార్చండి, మీ ఉపదేశం మార్చండి. ప్రజలు రొమ్ము కొట్టుకొని ఏడ్చి బలిపీఠాల దగ్గర దొర్లి ఏడ్చి పాపము విషయమై పశ్చాత్తాపడి అర్ధరాత్రి పూట అయ్యలారా రక్షణ పొందటానికి నేనేం చేయాలని చెప్పి అద్భుతం జరగాలి. శిరసాల పునాదులు అదరాలి. ఒక నూతన వరవడి మరలా ఆరంభం కావాలి. ఒకప్పుడు లింగారావుగూడు ప్రాంతంలో ఒక బలమైన అభిషేకం మన పూర్వీకులు ఉన్నప్పుడు మరలా అభిషేకం కొరకు ఈ ప్రాంతం ఎదురు చూస్తుంది. ఒకనాడు బలమైన సేవకులు పనిచేసిన కాలం ఇది. బలమైన సేవకులు గబ్రియలయ్య గారు, తేరా యోసేఫయ్య గారు, వీళ్ళందరూ పనిచేసిన ప్రాంతం ఇది. ఆ అభిషేకం పనికిరాదు ఇప్పుడు. ఆ అభిషేకం పనికిరాదు, ఆ సువార్త పనికిరాదు. ఇప్పుడు జోళ్ళు మారాలి. ప్రైజ్ ది లార్డ్. కానీ ఒకటి చెప్తున్నాను, పితరుల కాలం దగ్గర ఉన్నది కర్ర, మోషే దగ్గర ఉన్నది ఏంటి? కానీ యెహోషువ దగ్గర కర్ర లేదు. ఏముంది? ఈటె చూపితే ఆయి పట్టణం గెలిచిపోయింది. ఈటె సాపాడు, ఆయి పట్టణమే జయం పొందాడు. మీ దగ్గర ఉన్న పొదునైన ఆయుధం, దాన్ని వాడండి, పొదున పెట్టండి. ఈ ప్రాంతాన్ని దేవుని రాజ్యముగా ముద్రించండి, రేపండి, రేగబడండి. దేవుని ఆత్మ రేపే కొలది ఉర్రింతలోగండి, ప్రాంతాలను పట్టుకోండి. ఆ అభిషేకము మీ మీద ఉందని ప్రకటిస్తున్నాను. రోషంతో ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్ళండి. దూసిన ఖడ్గము చేతబూనిన దేవుడు మీ పక్షంగా నిలిచి ఉన్నాడని ప్రకటిస్తున్నాను. దీన్ని ఒక ప్రవచనాత్మకమైన మాటగా తీసుకొని ముందుకు సాగిపోండి. కృప కలుగునుగాక. ఆమేన్. దేవుడి మాట్లాడి మన కొరకు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మీరున్న స్థానంలో అందరూ లేచి నిలబడితే దైవజనులు లక్ష్మి గారు ఉన్నారు, వెళ్ళిపోయారు. స్తోత్రం. అందరూ లేచి నిలబడండి. ఒక్క 2 నిమిషాలు ప్రార్థనాపూర్వకంగా మొరపెట్టండి. నోరు తెరవండి. ప్రభువా, దూసిన ఖడ్గమును చేత పట్టుకొనిన సేనాధిపతిగా మా కొరకు మీరు నిలిచారు. మీకు స్తోత్రమయ్యా. కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉండాలి. ఇది ముగింపు రాత్రి. ప్రార్థన చేసుకోకుండా ముందుకెళ్ళకూడదు. నీ కుటుంబంలో దేవుడు పెను మార్పు తీసుకొని రాబోతున్నాడు. అసాధారణమైన కార్యాలు దేవుడు మీ కొరకు చేయబోతున్నాడు. ఈ వాక్యం నీ హృదయంలో ఫలించినట్లు నోరు తెరవండి. ప్రార్థించండి. ఇది ఒక ప్రవచనాత్మకమైన వాక్. నీ కొరకైనదిగా తీసుకో. ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. నోరు తెరిచి దూసిన ఖడ్గమును చేత పట్టుకొనిన సేనాధిపతిగా మా మధ్య కూర్చుని దేవా, మా మధ్య నిలబడిన దేవా, మమ్మను కరుణించవలెనని మా మధ్య నిలబడిన వాడా, మీకు స్తోత్రమయ్యా. అందరూ నోరు తెరవండి. స్తోత్రం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మహిమగల పరిచర్యలో నీ సేవకునిగా పాదం మోపి శుభమని చెప్తున్నానయ్యా.
సమాధానమని ప్రకటిస్తున్నానయ్యా. ప్రతికూలతలన్నిటినీ యేసు నామములో అణచివేస్తున్నానయ్యా. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వేమాత్రము దానవు. నువ్వు సదును భూమిగా మార్చబడతావు. నీ పరిచర్యకు, నీ రాజ్య వ్యాప్తికి, నీ మందిర నిర్మాణమునకు అడ్డుగా, అవరోధంగా నిలిచిన పర్వతములు యేసు నామమున అణిచివేయబడుతున్న రాత్రి నలువైపుల ఈ పరిచర్య కొరకైన ద్వారాలు తెరుస్తున్న రాత్రి. దేవా, నీ నివాస స్థానమైన నీ మందిరము కొరకు నీ సంకల్పంలో ఉన్న వారి ద్వారా రహస్య స్థలములలో ఉన్న నిధులను మీరు సమకూరుస్తున్నారు. ఏది తక్కువ కాకుండా చేస్తున్నారు. నీ దాసుని కుటుంబానికి, తన ప్రియ భార్య బిడ్డలకు శుభమని చెప్తున్నాను. పరిచర్యలకు శుభమని చెప్తున్నాను. 7 వారములుగా నీ బిడ్డలు ప్రార్థించిన ప్రార్థనలు మీరు విన్నారు. అద్భుతం చేశారు. అసాధారణమైన కార్యాలు చేశారు. మీకే మహిమ చెల్లిస్తూ ప్రతి విషయంలోనైనా మీరు తండ్రిగా బాధ్యత వహించబోతున్నారు. ఒక నూతన పాదరక్షలను, నూతన సమాధాన సువార్తను, నూతన సిద్ధపాటును నీ దాసునికి అభిషేకాన్ని ఇస్తున్నారు. ఒక వరవడితో కూడిన నూతన అభిషేకం నీ దాసునికి ఇస్తున్నారు. పితరుల మీద ఉన్న అభిషేకము కంటే బలమైన పదునైన అభిషేకము నీ దాసునికి మీరు అనుగ్రహిస్తున్నారు. మీకు మహిమ చెల్లిస్తూ నేను ఆత్మలో చూడగలుగుతున్నాను. పరిచర్య ఒక ఆత్మ సంబంధమైన కోణములో మరుపు తిరగబోతా ఉన్నది. ఇక్కడ దేవుని ఆత్మ ఉన్నది, ఇక్కడ దేవుని వాక్కు ఉన్నది. ఆ వాక్కు మన జీవితాలను సరిచేస్తున్నది, దేవునితో సత్సంబంధం ఏర్పరుస్తున్నదని ప్రజలు గ్రహించి గుంపులుగా ఈ స్థలానికి రాబోతున్నారు. ఒకటి చెంగు ఒకడు పట్టుకొని రాబోతున్నారు. ప్రవాహాన్ని తీసుకొని రాబోతున్నారు. ఒక అసాధారణమైన రీతిలో పరిచర్ను వృద్ధి చేయబోతున్నారు. పరిశుద్ధాత్ముడా, ఆది అపొస్తలుల ఉపదేశ క్రమమును నీ దాసునికి మీరు బయలుపరచబోతున్నారు. మీకు మహిమ చెల్లిస్తూ ఈ పరిచర్లకు శుభమని చెప్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరూ అలాగే ప్రార్థనలో ఉండండి. అందరూ అలాగే ప్రార్థనలో ఉండండి. అందరూ అలాగే ప్రార్థనలో ఉండండి. స్తోత్రం, స్తోత్రం. కళ్ళు తెరవద్దు, అలాగే ప్రార్థనలో ఉండాలి. మీరున్న స్థలాలు అలాగే కూర్చోండి. ఎవరు అటు ఇటు తిరుగుతూ ఒక్కసారి మీరున్న స్థలాలు అలాగే కూర్చోండి. దైవజనులు శాంబాబు అన్న ఒక్కసారి రండి, స్టేజ్ మీదకి రండి. అలాగే విలియమ్మయ్య గారు దైవజనులు క్రింద ఉన్నారు. ఒక్కసారి స్టేజ్ మీదకి వస్తే గనులైన దైవజనులకి చిన్న జ్ఞాపిక మనం అందజేద్దాం. అయ్యా చూడండి, రాంబాబు గారు స్వీటీరా. అయ్యా రండి, విలియం గారు రండి. అయ్యా రండి, ఇంకా బాగా రండి రండి. ఇంకా దైవజనులు ఎవరుంటే పైకి రావాల్సిందిగా. జయనంద్ గారు రండి స్పీడ్గా.
పరిశుద్ధుడా, దయగల తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దాసులు పరంజ్యోతయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ ప్రాంతంలో ఘనమైన పరిచర్య జరిగిస్తూ ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో 7 గంటల అభిషేక ప్రార్థన తైలపు కూడికను ప్రభా దీవెనకరముగా నీ దాసులు అభిషక్తులు అయా ప్రభా మా ప్రియులు నైనా సాల్మన్ రాజాయి గారిని వాడుకొని ఆయన శ్రేష్టమైన వర్తమానము తండ్రి అయా నాయన ఐగుప్తులో ఉన్న చెప్పులు విడిచిపెట్టి నాయన ప్రభా నాయన ఈ యొక్క నూతనమైన ఆశీర్వాదమైన ప్రభా స్థలమందు దేవుడిచ్చిన ఆ యొక్క దర్శనముతో సమాధాన సంబంధమైన సువార్తను నశించిపోవచ్చున్న వారికి అనేక మందికి ప్రకటిస్తూ ఆత్మల భారముతో ముందుకు కొనసాగునట్లుగా నీ దాసుని దాసులను వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ స్థలం ముందు జరుగుతున్న పరిచర్యను 30 60 100 వర్ధిలింపచేయండి ప్రభా. పరిశుద్ధాత్మ అభిషేకము నీ బిడ్డల మీద ఉంచండి. మందిర నిర్మాణము ప్రారంభ దినం మొదలుకొని ముగింపు వరకు కూడా పరిశుద్ధాత్మదేవ ఈ స్థలమందు మీరు నిలిచి ఉండి ఈ యొక్క మందిర నిర్మాణమునకు ఏమేమి కావాలో ఒకనాడు నాయన నీ దాసులు సాల్మన్ రాజాయి గారిని 4 కోట్ల రూపాయల విలువైన ప్రభా అద్భుతమైన నీ మందిరము కట్టడానికి మీరు కృప చూపించిన రీతిగా శ్రేష్టమైన మందిరము కొరకు మీరు దాచిన ప్రభా గొప్ప మేలులు ఆ ధనమును మీరు సమకూర్చి త్వరలో ఈ మందిరము ప్రభా నాయన నిర్మించబడి ప్రతిష్ఠించబడి నిన్ను ఘనపరచున్నట్లుగా పరంజ్యోతి గారిని ప్రభా వారి సంఘమును ప్రభా నీ దాసురాల బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించుమని బిడ్డల జ్ఞానమందును వయస్సును వర్ధిలినట్లుగా ప్రభా మనుషుల వర్ధిలినట్లుగా మీరే కృప చూపించి నాయన మీరు ఆశీర్వదించుమని కృప కలుగునుగా. కానీ ప్రభా సేవకులముగా ఈ స్థలమును మేము ప్రకటిస్తుండగా ఈ స్థలమంతా కూడా నీ కృప ఆవరించి నీ దాసుని కుటుంబం మీద కృప ఆవరించి అన్ని విషయములలో నాయన తృప్తికరముగా ప్రభా సంతృప్తికరముగా నాయన సజీవుడైన నీ నామము ఈ స్థలమందు ఘనముగా ప్రకటించబడినట్లుగా నూతనమైన మందిరమును ప్రభా మీరే నాయన నిర్మించి ప్రతిష్ఠించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఎవరు వెళ్ళొద్దు, దయచేసి ఎవరు లేచి అటు ఇటు తిరగొద్దు. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను నేను. దైవజనులు సీనియర్ సేవకులు ఉన్నారు, ఇంకా వారందరూ కూడా మీకు ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ప్రార్థన చేస్తాం. దైవజనులు వెళ్ళిపోతుండగా ఎవరు లేగొద్దు, దయచేసి ఇబ్బంది పెట్టొద్దు. ఈలోపు విలియమయ్య గారు, సీనియర్ సేవకులు విలియమయ్య గారు ఒక చిన్న శుభాలు చెప్పవలసిందిగా తెలియజేయవలసిందిగా వారిని కోరుచున్నాం. ఇంకా 7 గంటలు కాలేదు, ఇంకొక 20 నిమిషాలు ఉంది 7 గంటలు పూర్తి అవడానికి. ఇంకొక పావు గంట అలాగే కూర్చోండి, లేవద్దు. ఒక అద్భుతమైన వర్తమానం విన్నాం, ఒక అద్భుతమైన ఆరాధనతో ఈ కూడిక మనం ముగించుకుందాం. అయ్యగారు రండి, చిన్న గ్రీటింగ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 20వ కీర్తనలో 4వ శరణములో గమనించిన అందరికీ తైలాభిషేక ఆరాధన ఉంది. గనులైన దైవజనులచే ప్రత్యేక ప్రార్థన చేస్తాం మీకు. ప్రియులరా, 20వ కీర్తన 4వ శరణములో నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును అని దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉన్న రీతిగా దైవజనులు పరంజ్యోతయ్య గారు వారి యొక్క మనస్సులో ఉన్నటువంటి ఈ స్థలములో కట్టబోయేటటువంటి మందిర పరిచర్యకు, అలాగే ప్రభు వారికి అప్పగించినటువంటి పరిచర్యకు దైవజనుని మనస్సులో ఉన్న ఆలోచన, దైవజనుని మనస్సులో ఉన్నటువంటి కోరిక దేవుడు నెరవేర్చాలని దైవదాసునిగా నేను కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే 5వ వచనములో నీ ప్రార్థనలన్నీ సఫలపరచబడును అని చెప్పిన రీతిగా మరి సంఘస్థులు
పరంజ్యోతయ్య గారు వారి యొక్క ఆత్మీయ బిడలు చేసిన ఈ 7 వారముల ప్రార్థనలు మీ పరిచర్య కొరకై కట్టబడబోతున్నటువంటి మందిరము కొరకై మీ ప్రార్థనలన్నీ కూడా ప్రభు నెరవేర్చాలని, ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన ప్రార్థన మందిరం ఈ స్థలములో నిర్మించబడి అనేకులు రక్షించబడినట్లుగా, అనేకులు స్వస్థత పొందినట్లుగా, అనేకుల కుటుంబాలు ఆశీర్వదించబడినట్లుగా కట్టబడబోయేటటువంటి మందిరము, ఆ మందిర పరిచర్యను దేవుడు నానాటికి దీవించి ఆశీర్వదించాలని దైవదాసుని కోరి ఈ మాటలు తెలియజేస్తున్నాను. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించుదురుగాక. దేవునికి మహిమ కలుగునుగాక, కృప పొందుదుముగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. శాంబాబాన్ గారు కూడా 2 మాటలు గ్రీటింగ్స్ తెలియపరుస్తారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములో ఈ అద్భుతమైన 7 వారముల శుక్రవారపు ప్రార్థనా కూడికలు, ఈ ముగింపు 7 గంటల అభిషేక తైల ఆరాధనలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరి కూడిక ఏర్పాటు చేసిన సేవకులు, దైవజనులు, పరంజ్యోతయ్య గారికి, మరి అలాగే సహోదరి స్వీటమ్మకు, అలాగే స్థానిక సంఘానికి, అనేక మంది కూడి వచ్చిన బిడ్డలకు, వేదిక నిలిచిన దైవజనులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని యొక్క లేఖనములో పిల్లరా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువాడు ధన్యుడు అని 128వ కీర్తనలో అక్కడ ఆ యొక్క వ్యక్తిని గురించి, ఆత్మీయ జీవితం గురించి ఏ రీతిగా లేఖనము సెలవిస్తుందో, దేవుని యందు భయభక్తులు కలిగిన పరంజ్యోతి గారిని, మరి తండ్రి సమానులు, మరి పెద్దలు గాబ్లేరయ్య గారి యొక్క చిన్న కుమారుడుగా మరి అనేక ప్రాంతాల్లో గొప్ప పరిచర్య చేస్తూ, మరి ఈ స్థలమందు ఘనమైన పరిచర్య చేస్తూ మేము కూడా 2-3 సార్లు మీ మధ్యకు రావడానికి ప్రభు కృప చూపించాడు. మరి ఆ రీతిగా ఒక అద్భుతమైన సంకల్పం, ఒక ఘనమైన ప్రభు యొక్క నివాసం ఉండే ఈ స్థలాన్ని తన వ్యక్తిగతంగా తన కుటుంబానికి కాకుండా దేవుని నివాస స్థలమైన ఒక అద్భుతమైన మందిరాన్ని ఏర్పాటు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన దాసునికి ఇచ్చిన గొప్ప ఆలోచన బట్టి, తలంపును బట్టి, తన యందు భయభక్తులు గల వారెడల ఆయన కృప కలిగిన దేవుడుగా గొప్ప పరిచర్య ఈ స్థలమందు నూతనమైన ఆత్మలతో ఒక గొప్ప మందిరం ఈ స్థలమందు నిలబడు దేవుడు ఏర్పాటు చేసి, అలాగే ఈ స్థలమందు చేయబడు ప్రతి ప్రార్థన మీద ఆయన కనుదృష్టి నిలిచియుండునుగాక. కూడి వచ్చిన ప్రతి కుటుంబము ఆయన సన్నిధిలో దీవించబడునుగాక. ప్రతి వ్యాధి, ప్రతి బలహీనత యేసు నామములో ఈ స్థలమందు జరుగుచున్న ప్రార్థన ద్వారా విడిచిపెట్టి అంధకార శక్తులు లయమైపోనుగాక, కృప కలుగునుగాక. ప్రభు ఈ స్థలాన్ని దీవించి త్వరలో ఒక సుందరమైన దేవునికి మహిమకరమైన దేవునిని గణపరిచే ఆలయాన్ని ప్రభు తన దాసుని ద్వారా ఏర్పాటు చేసి, చాలా ఆత్మీయులు, ప్రేమ కలిగిన వారు, మృదు స్వభావి, దేవుని పనిలో నమ్మకముగా సాగుతున్న ఈ దాసురాలను, దాసుని దేవుడు దీవించి వారి బిడ్డలను ఆశీర్వదించి స్థానిక సంఘమును, పరిచారకులను, సంఘ పరిచర్యను వర్ధిలింప చేయునుగాక. ఆమేన్. త్వరలో నూతన మందిరాన్ని చూస్తానన్న వారు చప్పట్లు కూడా దేవుని కనపరుద్దాం. హల్లెలూయా. ఎంతకాలం అండి? ఎంతకాలం? త్వరలో చెప్పాలి. మన నోటి మాట త్వరలో. నేను అనుకుంటున్నాను మరి క్రిస్మస్కి మనం నూతన మందిరంలో క్రిస్మస్ ఆరాధన చేసుకున్నాం. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, క్రిస్మస్కి మనం ఏం చేయబోతున్నాం? ఇక్కడ
నూతనమైన మందిరములో క్రిస్మస్ పండుగను జరిగించుకున్నాం. మరలా ఒకసారి చెప్పండి కూడా దేవుని కనపరుద్దాం. హల్లెలూయా. మన మనోవాంఛను ఆయన సిద్ధింపచేసి సఫలపరచునుగాక. ఆమేన్. ఈ స్థలమందు యెషయా గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనములో చెప్పబడిన వాగ్దానము ఆయన సమాధానం ఇచ్చి సమస్త కార్యములను సఫలపరచునుగాక. ఆమేన్. నాకు ఈ సమయం ఇచ్చిన పెద్దలకు పరంజ్యోతయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. శుభాలు తెలియజేసిన అన్నకు ప్రత్యేకమైన వందనాలు. దయచేసి గమనించండి, ఇక్కడ ఒక 50 మంది, ఒక 60 మంది తప్ప మొత్తం లింగారగూడెం సంఘమే ఇది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా రాబోయే రోజుల్లో మనకి ఇంత మందిరం కావాలి కాబట్టి, ఇంతమంది మనం ఉన్నాం కాబట్టి ఇంకా యవనస్తులు రాలా, ఒక 70% రాలా. ఇంతమంది మనం ఉన్నాం కాబట్టి దేవుడు రాబోయే రోజుల్లో మనకి అంత మందిరాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుని నోట నుంచి వచ్చిన ప్రతి మాటను నా దేవుడు స్థిరపరచునుగాక. అలాగే ఇంకా బావగారు చిన్న గ్రీటింగ్, ఒక 2 నిమిషాలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ 7 వారాలు మరి ఉపవాస ప్రార్థనల్లో భారము కలిగి దేవుని సందర్భంలో మీరు ఎంతగానో ప్రార్థన చేసి ఉన్నారు. మీ ప్రతి ప్రార్థన ప్రభు ఆలకించాడు. ఆమేన్. మీరు చేసిన ప్రార్థన ఈ స్థలములో ఒక మంచి మందిరము కట్టాలి, మేము ఒక మంచి సంతోషకరంగా దేవుని స్తుతించే ఆలయంలో మేము తొందరగా దాన్ని నిర్మించుకొని ప్రవేశించాలి అని మీరు ఎంతగానో భారముతో కన్నీటితో 7 వారాలు ప్రార్థన చేశారు. కాబట్టి దేవుని సేవకులు చెప్పారు, రేపు సోమవారం నుండి ఈ పని ప్రారంభించబోతున్నాము అని. దేవునికి మహిమ కలుగునుగాక. 7 అనే మాటలో జయమున్నది కాబట్టి తప్పనిసరిగా ఈ పని ప్రారంభమవునుగాక. ఆమేన్. దేవుని సేవకులు అన్నారు, ఇక్కడ ఉన్న వారందరూ కూడా మన యొక్క విశ్వాసులే, ఆత్మీయంగా స్థానికంగా ఉన్నవారే. కానీ దేవుడు ఈ స్థలాన్ని ఉద్దేశించింది నేను అనుకుంటున్నా ఏమనంటే, రోడ్డుకి చాలా అనుకూలమైన స్థలం ఇది. ఇలా వెళితే అనేక ఊర్లు ఉన్నాయి. గురకలపేట, శ్రీపర్రు, ఇంకా ఊర్లు నాకు తెలియదు, కానీ సుమారు కైకులూరు వరకు దేవునికి మహిమ కలుగునుగాక అనేక మందిని ప్రభు తీసుకొచ్చే స్థలముగా దేవుడి స్థలాన్ని దేవుని సేవకులకు అప్పగించాడు. హల్లెలూయా. నేను మారుమూల ప్రాంతంలో మందిరం కట్టాను, పెద్దదే కట్టాను. నేను అనుకున్నా, ఇంత పెద్ద మందిరం కట్టాను, ఈ ఊరు చూస్తే చాలా చిన్నది కదా, అసలు మనుషులు ఎక్కడి నుంచి వస్తారు, ఎందుకు దేవుడు ఇట్లా దర్శనమిచ్చి కట్టించారు అని. రోజులు జరుగుతున్న కొలది దేవుని యొక్క అద్భుతము ఏంటంటే, చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారు 7 గ్రామాల్లో నుంచి ప్రజలు వాహనాల మీద దేవుడు తీసుకొస్తా ఉన్నాడు. హల్లెలూయా. నేను అనుకున్నా, ప్రభా ఈ గ్రామం కొరకే ఈ పరిచయం అనుకున్నాను, కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి దేవుడు ఉన్నతంగా ఆ మందిరాన్ని ఆయన కట్టించుకున్నారు. అలాగనే ఈ లింగారగూడెం మాత్రమే కాదు, ప్రభు ఈ స్థలాన్ని, ఈ మందిరాన్ని కట్టించేది ఈ పరిసర ప్రాంతంలో ఏలూరు పట్టణంలో నుంచి కూడా ప్రభు తీసుకురావని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చుట్టుపక్కల అనేక ప్రాంత ప్రజలు నశించిపోకుండా ఈ దేవుని దేవాలయంలోనికి ఆయనే ఆయత్తపరిచి తీసుకురావడానికి దేవుని సేవకులకు దర్శనాన్ని ఇచ్చాడు. ఆత్మీయులు మీరు కూడా ఎంతో ఒక ఆలోచన కలిగి, భారమైన హృదయం కలిగి, కన్నీటితో ఉపవాసాలతో ప్రార్థన చేశారు. కాబట్టి దేవుడి పనిలో జయమిచ్చులాగున అనేక మంది పని ప్రారంభంలోనే నూతనమైన వారిని, అనేక గ్రామ ప్రజల్ని ప్రభు నడిపించునుగాక. ఆమేన్. దైవజనులు రాంబాబు గారు చిన్న ప్రార్థన. అందరికి న్యాయం చేయాలి. దైవజనులు ఎక్కడి నుంచో వచ్చారు, టైం ఉంది, అందుకనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా చెప్పండి. చాలా ఆశీర్వాదాలు పొందుకున్నారు. మంచి దైవజనులు మంచి వర్తమానం ఇచ్చారు. అందరూ సంతోషంగా చెప్పండి హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. నేను కార్యారంభము కంటే, మీరు చెప్తారని చూస్తానండి, కార్యారంభము కంటే కార్యాంతం మేలు. ఒక పని ప్రారంభించడం కంటే ఆ పని ముగించటం మేలు. ఈ రోజున 7 వారాల ప్రార్థన, ముగింపు ప్రార్థన
కాబట్టి ఈ కార్యక్రమం జరగడం దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఇది. అలాగే మరో పని ఉంది కదా, మందు పని ప్రారంభించాలా, దాన్ని కూడా ముగించాలి. అది ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడును మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మీరు ఇచ్చిన అత్యంత శ్రేష్టమైన విలువైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభా, మీ దాసులు అయ్యా పరంజ్యోతయ్య గారిని బట్టి నీకు వందనాలు అయ్యా. ఆయన కుటుంబాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం, ఆయన సంఘాన్ని బట్టి స్తుతిస్తున్నాం, వారు తలపెట్టి నీ కార్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము తండ్రి. నీ నామాన్ని ఘనపరుస్తున్నాం. ఇది వారు ఒక పనిని ప్రభా వారు సిద్ధము చేశారు తండ్రి. ఆ పనిని ప్రారంభిస్తే ఇక్కడ వరకు కొనసాగించడానికి మీరు సహాయం చేశారు. ఇదిగో తండ్రి, నీ ఎదుటి ప్రభ తమ దేవుని ఎరిగి వారు బలము కలిగి గొప్ప కార్యాలు జరిగిస్తారని వాక్యం ఇచ్చింది సెలవిస్తుంది కనుక తండ్రి, నేను ఎరిగి ఉండి ప్రభు వారు అయ్యా భారమైనటువంటి ప్రభ ఎంతో బలమైన పని ప్రారంభించి నాయన దాని కొరకు ప్రయాసపడుతుండగా ప్రయాసను సఫలపరచండి అయ్యా. మన దాసులు వెనుకుండి సహకరిస్తు సంఘము కానీ, కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, అయా తోడి సేవకులు కానీ తండ్రి, గ్రామంలో పెద్దలు, అధికారులు, నాయకులు కానీ ఎంతమంది ఇక ప్రభా నీ దాసులు సహకరిస్తున్నారో వారందరి పట్ల నీ సానుకూలత, నీ భద్రత వారికి దయచేయండి. ఈ పరిచర్యకు అవసరమైన ప్రతి కొదువ మీరు తీర్చి, ప్రతి అవసరత ప్రతి ఎక్కది మీరు ఆమెను తీర్చమని, ఇప్పటి వరకు మీరు జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి, 7 వారాల ప్రార్థనలు బట్టి, ముగింపు సభను బట్టి, 7 గంటలు జరిగినటువంటి ప్రభా స్తుతి ఆరాధన బట్టి నేను స్తుతిస్తున్నాము. తదుపరి ఏ పని తిరిగి ప్రారంభించాలని ఉద్దేశించి అయ్యా ఈ సమయంలో తండ్రి మరి కార్యక్రమం జరిగించిన ఆ పనిని ప్రారంభిస్తుండగా మందిర నిర్మాణ పనిలో ముగింపు వరకు తండ్రి ఈ సంవత్సరంలో ఘనమైన కార్యాలు పరిచయం జరిగినట్లు మీరు సహాయం చేసి అయ్యా మీరు ప్రభ మీ ఏదైతే అయ్యా ఖాళీ స్థలములో మేము ప్రార్థన చేసి వెళుతున్నాం, ఒక మందిరమున స్థలములో అందమైన సుందరమైన బలమైన మందిరం కట్టబడిన స్థలములో మరలా నేను స్తుతించి నీ నామను ఘనపరచే వరకు తండ్రి ప్రతి ఒక్కరికి నీ మాకును తోడిని నడిపించమని మా ప్రియరక్షకుడు నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి అడిగి పెడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి ప్రార్థన దీవించునుగాక. ఆమేన్. సునీత్ దా చిన్న ప్రార్థన చేద్దాం. అయ్యగారు రండి, మీరు కూడా రండి. చిన్న ప్రార్థన. న్యాయం జరిగిపోయింది అందరికి. బావుదా లోకరాజ్ అయ్యగారు ఇంకొక 3 నిమిషాలు టైం ఉంది. నిమిషం చేయొచ్చు. రైట్, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ 7 గంటల స్తుతి కూడికలలో నువ్వెంతగానో గొప్ప కార్యం జరిగించినటువంటి గొప్ప దేవుడవు, అందులోకి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. అయ్యా ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశము ఎరిగినటువంటి గొప్ప దేవుడవు, మందిరపు పనులు ప్రారంభిస్తూ ఉండగా నీ కృపను తోడించమని నీ సన్నిధిలో ప్రార్థన చెల్లిస్తూ ఉన్నా. అంతకంటే ముందుకు ఈ ప్రభా ఈ కృతజ్ఞత కూడికను బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చెల్లిస్తున్నాను. ప్రభా వచ్చిన నీ బిడ్డలందరినీ జ్ఞాపకం ఉంచుకోండి. నీ బిడ్డలతో నీవు మాట్లాడినటువంటి గొప్ప దేవుడవు, గొప్ప వాగ్దానమును మీరు వారికి ఇచ్చినటువంటి గొప్ప దేవుడవు నాయనా, అందులోకి నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు ప్రభా నీ వాగ్దానమును తీసుకెళ్తూ ఉండగా ఆ వాగ్దానంతో వారి జీవితంలో కట్టుకునేలాగున, వారు ఆశీర్వదించబడులాగున, అయ్యా నీ సన్నిధిలో వారి సాక్షులుగా నిలబడులాగున కృప చూపించమని నీ సన్నిధిలో ప్రార్థన చెల్లిస్తూ ఉన్నా. ప్రేమ కలిగిన తండ్రి, ఇంత కార్యక్రమాన్ని నీకు నామానికి మహిమకరముగా, మీ నామానికి ఘనతకరంగా, బిడ్డలందరికీ దీవెన ఆశీర్వాదకరముగా జరిగించిన విధానం బట్టి నీ సన్నిధిలో స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, మీకే వందనాలు స్తోత్రాలు నాయన. అయా మీద ఆశలకి సంఘానికి మీరు కలిగించిన గొప్ప ప్రేరేపణ బట్టి అయా 7 వారాలు కూడికలను ఏర్పాటు చేసి మీ సన్నిధానంలో ప్రార్థించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. భక్తుడు అంటున్నాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు మీ వద్దకు వచ్చుదురు అంటూ ఉన్నాడు. అవునైనా మహోన్నతుడైనటువంటి దేవునికి, నా కార్యములు సఫలం చే దేవునికి ఇదిగో నేను మొరపెట్టుచూ ఉన్నాను అంటూ ఉన్నాడు. అవునైనా కార్యాలని సఫలీకృతం చేసే దేవుడు అయ్యా. బిడ్డలు నాయన ఏమైతే అడిగి ఉన్నారో అవన్నీ కూడా నాయన మీరు అనుగ్రహిస్తూ ఉన్నారని మీ సన్నిధానంలో నాయన నమ్ముతూ ఉన్నాం ప్రభువా. మీ బిడ్డలు ఆశించినటువంటి రీతిగా నాయన అయా ఇదిగో ఈ నూతనమైనటువంటి స్థలంలో ప్రభా సోమవారం నుంచి జరుగునటువంటి అయా ఈ నూతనమైనటువంటి పనులు మంచిగా జరగటానికి సహాయం చేయండి. ఆశగలిగిన ప్రాణాన్ని తండ్రి మీరు తృప్తిపరిచే దేవుడు కనుక నాయన ఈ స్థలంలో చక్కని మందిరం నిర్మించబడటానికి సహాయం చేయండి. వేలాది మంది అయా ప్రజల్ని స్థలంలోనికి మీరు నడిపించమని అడుగుచున్నాను తండ్రి. ఇశ్రాయేలును ప్రోగు చేసేవారు మీరు నాయన, యెరూషలేమును కట్టువారు
మీరు ప్రభువా అయా మీరు ఆకర్షిస్తే, మీరు దర్శిస్తే నాయన అనేకులు ఈ స్థలంలోనికి రాగలుగుతూ ఉంటారు నాయన. మరి ముఖ్యంగా నాయన ఈ పనులు నాయన అయా ప్రారంభిస్తూ ఉండగా అయా తగిన సహాయాన్ని మీరు పంపించమని అడుగుచున్నాను తండ్రి. మీ దాసులు మీ వైపు చూస్తూ ఉన్నారు నాయన, అయా సంగముగా మీ వైపు చూస్తూ ఉన్నారు నాయన. అయా మీరు సహాయం చేస్తేనేనయ్యా బిడ్డలు సహాయాన్ని పొందుకోగలుగుతూ ఉంటారు తండ్రి. నాయనా ఈ నూతనమైనటువంటి స్థలంలో నూతనమైనటువంటి మందిరం నిర్మించబడుతూ ఉండగా ఘనమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మీరే జరిగించి మీ నామానికి మహిమ ఘనతలు తెచ్చుకోమని యేసయ్య నామమును బట్టి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమ కనికరము గల దేవ, నీకు వందనాలు. ఇప్పటి వరకు తండ్రి ప్రభా 7 వారాలు కూడికలు నాయన చివరి రోజైనటువంటి తండ్రి ప్రభా 7 గంటల స్తుతి ఆరాధన ఇప్పటి వరకు నీ బిడ్డలందరూ ఎంతగానో కన్నీరు కార్చి నీ మందిరం కొరకు ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డలందరూ నాయన ఒక్కసారి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఆనాడు నెహెమ్యా రాజు దగ్గర గిన్నెందించేవాడిగా ఉన్నప్పటికీ కూడా ప్రాకారాలు పాడైపోతున్నాయి, యెరూషలేము ప్రాకారాలు. రాజు దర్శనం తీసుకొని, రాజు ఆజ్ఞ తీసుకొని 52 రోజుల్లో మందిరాన్ని నిర్మించిన దేవుడు నీవే గొప్ప దేవుడు నాయన తండ్రి. అతి త్వరలో తొందరగా ఈ మందిరం పూర్తవడానికి నీ కృపను దయచేయండి. ద్వారాలు తెరవండి తండ్రి ప్రభ, ప్రతి ఆటంకాన్ని తొలగించండి, మార్గములు సరళము చేయండి తండ్రి ప్రభ. నీ దాసుడు పరంజ్యోతయ్య గారిని, అమ్మగారిని, బిడ్డలను బట్టి, సంఘాన్ని బట్టి, నీవిచ్చిన సేవను బట్టి, పరిచర్లను బట్టి నీ దాసుడు అనేక చోట్ల బహుబలంగా వాడబడుతుండగా నీ కృప కనికరము దయచేయండి. గనులైన దైవజనులు, అభిషక్తులైన దైవజనులు మంచి వర్తమానం ఇచ్చావు దేవా, నీకు స్తోత్రాలు తండ్రి ప్రభ. దేవా నీకు వందనాలు. నీకు మేమేమి ఇచ్చినా రుణస్తులము నాయన తండ్రి ప్రభ. దినమెల్లా నిన్ను స్తుతించి కీర్తించినా నీ రుణం మేము తీర్చలేము తండ్రి ప్రభ. మమ్మల్ని అందరినీ నాయన నీ కృపాహస్తాలకు అప్పచెప్పుకుంటూ నీ నామానికి మహిమయు ఘనతయు ప్రభావాలు చెల్లించుకోమని యేసయ్య పరిశుద్ధ నామాన ప్రార్థించి స్తుతించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 7వ రాత్రి ఒక ప్రవచనాత్మకమైన మెసేజ్, అద్భుతమైన దేవుడు తన సేవకుని ముఖకాంతిలో నుంచి ఒక అద్భుతమైన వర్తమానం. మన కత్తి మన వరలోనే ఉంది, కానీ హల్లెలూయా, హల్లెలూయా. విన్నారా? యేసు నామములో జయము కలుగునుగాక, విజయము కలుగునుగాక, విడుదల కలుగునుగాక, అద్భుతం జరుగునుగాక. ఆయన సేన, ఆయన దూత మీ పనులన్నీ జరిగించునుగాక. వాగ్దానాన్ని నమ్మండి, దేవుని మాట నమ్మండి. మీరు విశ్వసించిన ప్రకారమే మీ కార్యములన్నీ జరుగునుగాక. ఆమేన్. చాలామంది చాలా దూరాల నుంచి, ఏలూరు అలాగే తూర్పులాకుల సంఘం నుంచి మా ఆత్మీయ బిడ్డలు వచ్చారు. వారు కూడా ప్రత్యేకమైన వందనాలు. గ్రామస్తులు కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మీ అందరిని దీవించునుగాక. మీరందరూ లేచి నిలబడినట్లయితే మీ అందరికీ ప్రత్యేకంగా ప్రార్థన చేయబడదే. నిలబడాలి. మీరున్న స్థలాల్లో లేచి నిలబడినట్లయితే మీ అందరికీ ప్రత్యేకంగా తైలాభిషేక ప్రార్థన చేయబడింది. గనులైన దైవజనులు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఫ్యామిలీలతో వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కుటుంబాలతో వచ్చిన వాళ్ళు, కుటుంబంతో వచ్చిన వాళ్ళు ఒకసారి ముందుకు వస్తే దైవజనులందరూ మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. కుటుంబాలతో, బిడ్డలతో, భార్యాభర్తలు కాదు బిడ్డలతో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. తర్వాత మిగతా వాళ్ళందరూ లైన్లో వస్తే దైవజనులందరికీ చేసి నూనె రాసి ప్రార్థన చేస్తాం. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. ఈ లోపల పాస్టర్ గారు ఒక ప్రత్యేకమైన పాట. రండి అయ్యగారు, రండి అయ్యా. విలియం అయ్య గారు, శ్యాంబాబాయ్ గారు, కుమారపాలయ్య గారు, స్వస్థత వరం కలిగిన దైవజనులు జయానంద్ గారు, సునీత్ గారు, లోకరాజు గారు, రండి. చాలు అయ్యగారు ప్రార్థన చేయండి. అయ్యగారు అంతా ప్రార్థన చేయండి. ప్రభా ఇదిగో తండ్రి, ఈ యొక్క తైలపు గిన్నెలో మీ రక్తాన్ని ప్రోక్షించు నాయన. రాయబడుతున్న ప్రతి వారు వారికి బలహీనతలు చిడుదల కలుగునుగాక, స్వస్థతలు కలుగునుగాక, చీకటి శక్తులు చిడుదల కలుగునుగాక, అంధకార చిడుదల కలుగునుగాక. మీ
రక్తముగా మార్చమని క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. దయచేసి ఒక లైన్లో రండి. రండి అయ్యగారు, ఇట్లా పట్టుకుంటాం. ఇది హల్లెలూయా.